ఫ్రెండ్స్, విండోస్ 11 ఫుల్ కోర్స్ 2 అవర్స్ లోపు చెప్పాను. ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనం విండోస్ OS 11 ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఇలా కనబడుద్ది. ఈ కనబడే మొత్తాన్ని మనం డెస్క్టాప్ అంటాం. మనకి డెస్క్టాప్ మీద ఇక్కడ ఐకాన్స్ కనబడుతున్నాయి కదా, ఈ ఐకాన్స్ అసలు డెస్క్టాప్ మీదకి ఎలా వస్తాయి అంటే, మీరు ఏమైనా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, ఆ ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఐకాన్స్ అన్ని మనకి డెస్క్టాప్ మీద వస్తాయి. అలాగే మనకి విండోస్ 11కి సంబంధించిన దిస్ పీసీ, అలాగే రీసైకిల్ బిన్, మీరు ఏమైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా మన డెస్క్టాప్ మీదకి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఐకాన్స్ కనబడుతున్నాయి కదా, మనం ఈ ఐకాన్ మీద 1 టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది. అదే మీరు 2 టైమ్స్ క్లిక్ చేశారనుకోండి, మీరు ఏ ఐకాన్ మీద క్లిక్ చేస్తారో ఐకాన్ కి సంబంధించింది ఓపెన్ అయిపోద్ది. కింద మనకి వైట్ కలర్ లో కనబడుతుంది కదా, దీన్ని మనం టాస్క్ బార్ అంటాం. ఈ టాస్క్ బార్ మనకి చాలా విధాలుగా యూజ్ అవుద్ది. సపోజ్ నేను ఇక్కడ ఉన్న VLC మీడియా ప్లేయర్ ఓపెన్ చేశాను అనుకోండి, ఓపెన్ చేసా, నెక్స్ట్ మినిమైజ్ చేస్తున్నా. అలాగే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నా, దీన్ని కూడా మినిమైజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి టాస్క్ బార్ మీద VLC మీడియా ప్లేయర్, గూగుల్ క్రోమ్ ఈ రెండు ఓపెన్ చేసి మినిమైజ్ చేసాం. అందుకని వాటి కింద డాష్ రూపంలో గీతలు కనబడతాయి. ఇలా డాష్ రూపంలో ఐకాన్ కింద గీతలు కనబడినాయి అంటే అవి మినిమైజ్ అయినట్టు మనం ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు. అదే మీరు క్లోజ్ చేస్తారు అనుకోండి, అది మనకి టాస్క్ బార్ నుంచి క్లోజ్ అయిపోద్ది. అలాగే నాకు డెస్క్టాప్ మీద ఇక్కడ ఐకాన్స్ కనబడుతున్నాయి కదా, మనకి కొన్ని ఐకాన్స్ డెస్క్టాప్ మీదకి రావు. ఈ వచ్చేటప్పటికి మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న స్టార్ట్ లో కనబడతాయి. ఇలాగా నాకు స్టార్ట్ లో కనబడినాయి నాకు డెస్క్టాప్ మీదకి కానీ టాస్క్ మేనేజర్ మీదకి కానీ రావాలి అంటే మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. సపోజ్ ఇక్కడ స్టిక్ నోట్స్ అని ఉంది కదా, దీన్ని డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి షార్ట్ కట్ లో దాని ఐకాన్ వచ్చేసింది. దీని మీద డబుల్ క్లిక్ చేసాము అంటే మనకి నార్మల్ గా ఓపెన్ అయిపోద్ది. ఇది నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. నాకు డెస్క్టాప్ మీద షార్ట్ కట్ కాకుండా నాకు టాస్క్ బార్ మీద యాడ్ అయిపోవాలి అంటే దీన్ని డైరెక్ట్ గా టాస్క్ బార్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. నాకు డెస్క్టాప్ మీద టాస్క్ బార్ మీద రెండింటి మీద అవసరం లేదు, ఒక చోట ఉంటే చాలు అంటే నేను డెస్క్టాప్ మీదది సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ అన్నాను అంటే డిలీట్ అయిపోద్ది. టాస్క్ బార్ మీదది అలాగే ఉంటది. దీని పొజిషన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఏది ఎక్కడ కావాలి. అలాగే నాకు ఇక్కడ ఉన్నది ఏదైనా నాకు అవసరం లేదనుకోండి, సింపుల్ గా రైట్ క్లిక్ చేస్తారు, అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అన్నాము అంటే అది రిమూవ్ అయిపోద్ది. అలాగే నాకు ఇక్కడ ఉన్నది కూడా అక్కర్లేదు అంటే రైట్ క్లిక్ చేస్తా, అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్. నెక్స్ట్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు అంటే మనకి డెస్క్టాప్ మీద ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, ఇది మనకి విండోస్ 10 లో లెఫ్ట్ సైడ్ ఉంటది, కానీ విండోస్ 11 లో మధ్యలో ఉంటది. ఇది నాకు విండోస్ 10 టైప్ లో లెఫ్ట్ సైడ్ కావాలి అన్న మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ టాస్క్ బార్ సెట్టింగ్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేయండి. మనకి కార్నర్ లో స్క్రోల్ బార్ ఉంటది, ఇక్కడైనా లేదంటే మౌస్ మధ్యలో వీల్ ఉంటది కదా, దీన్నైనా కిందకు రొటేట్ చేశారు అంటే ఇక్కడ టాస్క్ బార్ బిహేవియర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి టాస్క్ బార్ అలైన్మెంట్ అని కనబడుతుంది కదా, ఇది వచ్చేటప్పటికి సెంటర్ ఉంది. నాకైతే లెఫ్ట్ సైడ్ కావాలి, లెఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆటోమేటిక్గా మనకి విండోస్ 10 టైప్లో విండోస్ 11లో కూడా స్టార్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసిద్ది. క్లోజ్ చేస్తున్నా. ఈ స్టార్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ స్టార్ట్లోకి వెళ్ళాము అనుకోండి, మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ ఐకాన్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. మీకు ఏమైనా డెస్క్టాప్ మీద ఐకాన్స్ రాకపోయినా మనం ఈ స్టార్ట్లోకి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇన్స్టాల్ చేసిన యాప్స్లో కొన్ని యాప్సే కనబడుతున్నాయి, మిగతాయి కనబడట్లేదు, నాకు అన్ని యాప్స్ కనబడాలి అంటే ఇక్కడ ఆల్ యాప్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనం ఇన్స్టాల్ చేసినాయి. అలాగే విండోస్ 11తో పాటు ఆటోమేటిక్గా వచ్చిన యాప్స్ కూడా ఇక్కడ హైలైట్ అవుతాయి. నెక్స్ట్ దీని పక్కన సెర్చ్, ఈ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసి వండర్ షేర్ అని టైప్ చేశాను అంటే వండర్ షేర్ ఫిల్మోరా 2. ఇలాగా మీరు ఏమైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటే దాని పేరులో కొంచెం టైప్ చేసినా ఆటోమేటిక్గా కనబడుద్ది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవడమే. ఇక మీరు రైట్ సైడ్ చూసుకున్నారు అంటే మన ఇంటర్నెట్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ వాల్యూమ్ ఎంత రావాలి, ఎక్కువ వాల్యూమ్ రావాలా, తక్కువ వాల్యూమ్ రావాలా అన్నది మనం సెట్ చేసుకోవడానికి.
నెక్స్ట్ నేను ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాను కాబట్టి మనకి ఛార్జింగ్ ఎంత ఉంది అన్నది చూపెడుతుంది. నాకు ఇక్కడ 67% ఉందంట. నేను ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టుంచాను కాబట్టి ప్లగ్డ్ ఇన్ అని కనబడుతుంది. దీని పక్కన చూసాము అంటే మనకి డేటు టైము ఈ రెండు హైలైట్ అవుతాయి. దీని పక్కన నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసాము అంటే మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ వద్దు అంటే క్లియర్ ఆల్ అన్నాము అంటే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ అలాగే మనకి డెస్క్టాప్ మీద దిస్ పీసీ అని కనబడుతుంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసాం అనుకోండి మన హార్డ్ డిస్క్కి సంబంధించిన డ్రైవ్స్ అన్నీ కనబడతాయి. ఇక్కడ నాకు 4 డ్రైవ్స్ ఉన్నాయి. నేను ఓఎస్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు నాకు 4 డ్రైవ్స్ వచ్చేలాగా సెట్ చేసుకున్నా కాబట్టి 4 డ్రైవ్స్ వచ్చినాయి. మీకు ఇలాగా ఎన్ని డ్రైవ్స్ కావాలి అంటే అన్ని డ్రైవ్స్ వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. ఇలాగా మనం 4 డ్రైవ్స్ సెట్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఒకేలా ఒక డ్రైవ్ నుంచి సగం పార్ట్ వరకు వేరే డ్రైవ్ కింద మారిపోవాలి అన్న మనం మాన్యువల్గా అలా కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నాకు 4 డ్రైవ్స్ కనబడుతున్నాయి కదా, ఇప్పుడు నేను ఏమైనా పెన్ డ్రైవ్ కానీ మెమొరీ కార్డు కానీ లేకపోతే ఎడిషనల్ హార్డ్ డిస్క్ కానీ కనెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ నేను పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయడం మనకు ఒక ఎడిషనల్ డ్రైవ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చుద్ది. ఇది ఓపెన్ చేసాము అంటే మనకి పెన్ డ్రైవ్ లో ఉన్న ఫుటేజ్ మొత్తం కనబడుద్ది. అదే మీరు ఈ పెన్ డ్రైవ్ రిమూవ్ చేస్తారు అనుకోండి మనకి ఈ డ్రైవ్ ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోద్ది. మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేశారు అంటే మనకి 4 డ్రైవ్స్ లో ఒక డ్రైవ్ కి విండోస్ సింబల్ కనబడుతుంది. ఇలా మనకి విండోస్ సింబల్ కనబడింది అంటే మన విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేసింది ఈ డ్రైవ్ లో ఉంది. మనం ఈ డ్రైవ్ ని ఓన్లీ విండోస్ ఓఎస్ వరకే వదిలేవాలి. ఇందులో మీరు ఏమైనా కాపీ చేయడం పేస్ట్ చేయడం ఇలాంటి చేయకూడదు. ఏమైనా వైరస్ ఫైల్ మన ఈ డ్రైవ్ లో కాపీ పేస్ట్ చేసుకున్నాం అనుకోండి మన విండోస్ ఓఎస్ కే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. దానికోసం ఈ డ్రైవ్ ని అస్సలు చేయకండి. మీరు ఏమైనా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేశారు అంటే ఆ ఇన్స్టాలేషన్ కి సంబంధించింది మొత్తం మనకి సి డ్రైవ్ లో వచ్చుద్ది కాబట్టి మనం ఎక్కువ స్పేస్ సి డ్రైవ్ లో ఉంచుకోవాలి. ఇలా ఎక్కువ స్పేస్ ఉంచుకోవడం వల్ల మన పీసీ గానీ ల్యాప్టాప్ గానీ స్పీడ్ గా రన్ అవుతాయి. నెక్స్ట్ మనం కింద చూసాము అంటే నాకు సి డ్రైవ్ మొత్తం 931 GB ఉంది. ఇందులో నేను ఇక్కడ బ్లూ కలర్ లో కనబడుతుంది కదా, ఇంతవరకే నేను వాడా. నాకు ఫ్రీ స్పేస్ ఎంత ఉంది 877 GB ఉంది. ఇలాగా ప్రతి డ్రైవ్ కి చూపెట్టుద్ది. అలాగే మనం ఈ డ్రైవ్స్ ని రీనేమ్ చేసుకోవాలి అన్న రీనేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోస్ అని రీనేమ్ చేశాను కదా, దీన్ని మళ్ళీ నేను నేమ్ మార్చుకోవాలనుకోండి సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసాము అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. పైన మనకి రీనేమ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను సపోజ్ నేను ఈ డ్రైవ్ సాంగ్స్ వాడదాం అనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ నేను సాంగ్స్ అని ఇస్తా. ఇక్కడ మనల్ని పర్మిషన్ అడుగుద్ది. కంటిన్యూ అనడం మనకి ఆటోమేటిక్ గా సాంగ్స్ కింద నేమ్ చేంజ్ అయిపోద్ది. మళ్ళీ నేను రైట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి రీనేమే కాదు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మెయిన్ ఆప్షన్స్ వరకు టచ్ చేస్తున్నాను, మిగతా ఆప్షన్స్ తర్వాత చూద్దాం. ఇక్కడ ఫార్మోట్ అని ఉంది కదా, ఈ ఫార్మోట్ ఆప్షన్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఈ డ్రైవ్ లో ఉన్న ఫుటేజ్ అంతా నాకు అవసరం లేదు, ఇదంతా నాకు ఫార్మోట్ అయిపోవాలి అంటే ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే డిలీట్ రైట్ క్లిక్ చేసి ఫార్మోట్ అన్నాము అంటే మొత్తం ఎరేజ్ అయిపోద్ది. నాకు ఆ ఫైల్స్ అన్ని కావాలి అన్న ఆ ఫైల్స్ ఏమీ రావు, మొత్తం ఎరేజ్ అయిపోతాయి. ఈ ఫార్మోట్ ఆప్షన్ యూస్ చేసే ముందు మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. మళ్ళీ రైట్ క్లిక్ చేసి కింద మనకి ప్రాపర్టీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ ప్రాపర్టీస్ లో కూడా మనం రీనేమ్ చేసుకోవచ్చు. మళ్ళీ వీడియోస్ అని ఇస్తున్నా. అలాగే మనం ఎంత స్పేస్ యూస్ చేసాం, ఫ్రీ స్పేస్ ఎంత ఉంది, ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే ఈ డీటెయిల్స్ మీద క్లిక్ చేశారు అనుకోండి ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా వచ్చుద్ది. క్లోజ్ చేస్తున్నా, క్యాన్సిల్ అంటున్నా. ఇక్కడ ఉన్న డ్రైవ్స్ గురించి అర్థమైంది కదా. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకున్నారు అంటే ఇక్కడ మనకి డాక్యుమెంట్స్, పిక్చర్స్, మ్యూజిక్, వీడియోస్ ఈ 4 ఆప్షన్స్ మనకి డిఫాల్ట్ ఆప్షన్స్. సపోజ్ మీరు ఈ డ్రైవ్లోకి వెళ్ళారు అనుకోండి, మీరు ఈ డ్రైవ్లోకి వెళ్ళినా కూడా ఈ ఆప్షన్స్ ఇలాగే ఉంటాయి. మీరు ఒకేలా ఫోల్డర్లోకి వెళ్ళినా కూడా ఈ ఆప్షన్స్ ఇక్కడే కనబడతాయి. అసలు ఈ ఆప్షన్స్ మనకి దేనికి అంటే మనం దిస్ పీసీ ఓపెన్ చేసాం అనుకోండి ఇక్కడ డ్రైవ్స్ కనబడుతున్నాయి. అదే మీరు టాస్క్ బార్ మీద ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది, దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ సింబల్ ఉంటుంది కదా, విండోస్ ఈ అన్నా కూడా మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుద్ది. క్లోజ్ చేస్తున్నా, ఇక్కడ ఓపెన్ చేస్తున్నా, టాస్క్ బార్ మీద ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఉంది కదా, డబుల్ క్లిక్ చేస్తున్నా, మినిమైజ్ చేస్తున్నా. మీరు దిస్ పీసీ ఓపెన్ చేస్తే ఏం కనబడుతున్నాయి, డ్రైవ్స్ కనబడుతున్నాయి. అదే మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశారు అంటే
ఇక్కడ డెస్క్టాప్, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, పిక్చర్స్, మ్యూజిక్, వీడియోస్ ఇవన్నీ మనకి డిఫాల్ట్ ఆప్షన్స్. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం డ్రైవ్లోకి వెళ్ళినా ఫోల్డర్లోకి వెళ్ళినా లెఫ్ట్ సైడ్ ఏ ఆప్షన్స్ కనబడుతున్నాయి. అసలు ఈ దేనికి అంటే మనకి డౌన్లోడ్స్ వచ్చేటప్పటికి మీరు సపోజ్ ఏమైనా ఒక మూవీ కానీ లేకపోతే ఏమైనా సాఫ్ట్వేర్ కానీ డౌన్లోడ్ చేశారనుకోండి, ఒక్కొక్కసారి ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలి అన్నది అడగదు, డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోద్ది. ఇలా డౌన్లోడ్ అయినవన్నీ మనకి డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఉంటాయి. మీరు డౌన్లోడ్స్ ఓపెన్ చేశారు అంటే డౌన్లోడ్లో ఆ ఫైల్స్ అన్నీ కనబడతాయి. ఇక నెక్స్ట్ మ్యూజిక్, పిక్చర్, వీడియోస్ ఇవి ఉన్నాయి కదా, ఈ అసలు దేనికి అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఒక పీసీ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మీరు వర్క్ చేస్తారు, మధ్యాహ్నం నుంచి నైట్ వరకు మీ ఫ్రెండ్ చేస్తాడు. మీరు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు వర్క్ చేసి సేవ్ చేసిన ఫైల్ మీ ఫ్రెండ్కి ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పడం కోసం ఈ ఫోల్డర్స్ యూజ్ అవుతాయి. మీరు ఏమైనా మ్యూజిక్కి సంబంధించింది వర్క్ చేశారనుకోండి, ఆ ఫైల్ సింపుల్గా ఈ మ్యూజిక్ ఫోల్డర్లో సేవ్ చేస్తారు. మీ ఫ్రెండ్కి ఫైల్ ఎక్స్ప్లోరర్లో మ్యూజిక్ ఫోల్డర్లో సేవ్ చేశాను, ఆ ఫైల్ ఓపెన్ చేసి అక్కడి నుంచి కంటిన్యూ చేయి అని ఈజీగా చెప్పచ్చు. అదే పిక్చర్స్కి అయితే పిక్చర్స్కి సంబంధించినవి, అలాగే వీడియోస్కి అయితే వీడియోకి సంబంధించినవి. ఇలాగా ఈజీగా చెప్పడం కోసం మనకి ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మీరు ఈజీగా వెళ్ళడం కోసం మీరు ఏ ఫోల్డర్లో ఉన్నా మనకి లెఫ్ట్ సైడ్ ఈ ఆప్షన్స్ కనబడతాయి. నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి అంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతా, వీడియోస్లోకి వెళ్ళాలి అంటే వీడియోస్లోకి వెళ్ళిపోతా. ఇలాగా మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ యూజ్ అవుద్ది. ఫైల్ ఎక్స్ప్లోరర్ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ మళ్ళీ దిస్ పీసీలోకి వెళ్తున్నా. ఇక్కడ మనకి ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయి? 4 డ్రైవ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి కింద కనబడుద్ది. ఇక్కడ నాకు 4 ఐటమ్సే ఉన్నాయి కాబట్టి 4 చూపెడుతుంది. అదే మీరు ఈ డ్రైవ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మనకి ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి మొత్తం కింద హైలైట్ అవుతుంది 47. అదే మళ్ళీ ఇంకో ఫోల్డర్లోకి వెళ్తున్నా, ఇక్కడ నాకు 3 ఉంది. సపోజ్ మీరు ఒకటి సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ 1 ఐటమ్ సెలెక్టెడ్, దాని సైజు కూడా. మళ్ళీ బ్యాక్ వస్తున్నా, ఇంకో దాంట్లోకి వెళ్తున్నా, ఇక్కడ నాకు మొత్తం 45 ఐటమ్స్ ఉన్నాయి. సెలెక్ట్ చేసాము అంటే 1 ఐటమ్ సెలెక్టెడ్. ఇలాగ నేను ఏదైనా సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన ప్రివ్యూ మనకి రైట్ సైడ్ కనబడుతుంది కదా. ఇది ఎందుకు కనబడుతుంది అంటే ఇక్కడ నేను డీటెయిల్స్ అన్నది ఆన్ చేసుకున్నా. అదే నేను ఈ డీటెయిల్స్ ఆఫ్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఇక్కడ ప్రివ్యూ అనేదే కనబడదు. సపోజ్ నేను ఎఫ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అన్నాను అంటే ఎఫ్ డ్రైవ్ ఎంత స్పేస్ ఉంది, ఎంత యూజ్ చేసాం, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చుద్ది. అలాగే మీరు ఏమైనా ఒక జేపీజీ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ జేపీజీ ఫైల్ ప్రివ్యూ అది ఎంత సైజ్ ఉంది, ఏ ఫార్మాట్లో ఉంది, ఎక్కడ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా హైలైట్ అవుద్ది. మీరు ఒకవేళ రీనేమ్ చేయాలి అంటే ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ కూడా చేసేయచ్చు. ఈ డీటెయిల్స్ పక్కనే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి విండోస్ 10లో మెన్యూ బార్ డిఫరెంట్గా ఉంటుంది, విండోస్ 11లో డిఫరెంట్గా ఉంది. విండోస్ 11లో వచ్చేటప్పటికి మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసాడు. సపోజ్ మీరు ఏమైనా ఫైల్ కట్ చేయాలనుకోండి, సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేశారు అంటే కట్ అయిపోద్ది. దీని షార్ట్ కట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, Ctrl+X అన్నా కూడా మనం కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి కాపీ ఉంటుంది, పేస్ట్ ఉంటుంది, నెక్స్ట్ రీనేమ్ చేసుకోవడానికి, షేర్ చేసుకోవడానికి, అలాగే డిలీట్ చేయడానికి. మీరు ఈ ఫోటోని ఒక బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసేవాలి అన్న సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసుకొని సెట్ యాస్ బ్యాక్గ్రౌండ్ అన్నాము అంటే మనకి బ్యాక్గ్రౌండ్ కింద సెట్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే ఇక్కడ షార్ట్ ఉంటుంది, దీని గురించి నేను ఇదే క్లాస్లో లాస్ట్లో డెస్క్టాప్ మీద చెప్తాను. అక్కడ ఇక్కడ సేమ్ ఆప్షన్స్. నెక్స్ట్ దీని పక్కన వ్యూ, ఇది వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నాయన్నీ మీకు అసలు ఎలా కనబడాలి. ఈ వ్యూ ఓపెన్ చేసి ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అన్నారు అనుకోండి, మనకి ప్రివ్యూలు మొత్తం కనబడతాయి. నాకు ఈ డీటెయిల్స్ అవసరం లేదు, హైడ్లో పెట్టుకున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే మనకి ఫొటోస్తో పాటు అన్నీ హైలైట్ అవుతాయి. మళ్ళీ వ్యూలోకి వెళ్తున్నా, నాకు ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ వద్దు, లార్జ్ ఐకాన్స్ అయితే సరిపోద్ది అంటే లార్జ్ అన్నారు అంటే సైజెస్ తగ్గుతాయి, మీడియం అన్నారు అంటే ఇంకా సైజెస్ తగ్గుతాయి, స్మాల్ ఐకాన్స్ అన్నాము అంటే చిన్నవి అయిపోతాయి. అలాగే మనకి ఇక్కడ లిస్ట్ వైజ్ డీటెయిల్స్ అంటే వాటికి ఇన్ఫర్మేషన్ ఇక్కడ హైలైట్ అవుద్ది. ఇవన్నీ మనకి బేసిక్ ఆప్షన్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ దీని పైన లైన్ చూసుకున్నాము అంటే మీరు 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనం ఈ డ్రైవ్ లోంచి వెళ్ళాము కాబట్టి ఈ డ్రైవ్కి వచ్చేసాం. నేను ఈ డ్రైవ్లో ఫైల్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు మనం బ్యాక్ రావాలి అంటే ఈ బ్యాక్ సింబల్ మీద క్లిక్ చేసాము అంటే 1 స్టెప్ బ్యాక్ వచ్చాం. ఇంకా బ్యాక్ రావాలి అంటే మళ్ళీ క్లిక్ చేస్తా, బ్యాక్ వచ్చేసా. అదే నేను వెళ్ళిన దగ్గరికి ఫ్రంట్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసాము అంటే ఫార్వర్డ్ 1 స్టెప్,
మళ్ళీ క్లిక్ చేసాము అంటే మనం ఫైనల్గా ఇక్కడికి వచ్చాము కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ అలాగే మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ కొంచెం స్లో అనిపిస్తే ఇక్కడ మనకి రీఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారు అంటే 1 టైం రీఫ్రెష్ అవుద్ది. మీకు చాలా టైమ్స్ రీఫ్రెష్ అవ్వాలి అంటే దీని మీద క్లిక్ చేస్తూ ఉంటే చాలా టైమ్స్ రీఫ్రెష్ అయ్యి మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ కొంచెం స్పీడ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ లొకేషన్ ఉంటుంది. ఇది మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేసి ఈ లొకేషన్ కాపీ చేస్తున్నా, రైట్ క్లిక్ చేస్తున్నా, కాపీ అంటున్నా, క్లోజ్ చేసేస్తున్నా. ఇప్పుడు నేను దిస్ పీసీ ఓపెన్ చేసి ఈ లొకేషన్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటున్నా, ఎంటర్ ప్రెస్ చేయడం నేను ఏ లొకేషన్ దగ్గర అయితే కాపీ చేసుకున్నానో ఆ లొకేషన్ దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ సర్చ్ ఫైల్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ మనకి ప్రతి చోట కనబడుద్ది. క్లోజ్ చేస్తున్నా, దిస్ పీసీ ఓపెన్ చేశారు అనుకోండి, ఇక్కడ కూడా ఉంటుంది సర్చ్ దిస్ పీసీ. మీకు ఏమైనా ఒక సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఒక ఫైల్ కానీ మీరు సేవ్ చేసుకొని అది ఏ డ్రైవ్లో సేవ్ చేశాను అన్నది మీకు గుర్తు లేదనుకోండి, ఆ ఫైల్ నేమ్ మీకు ఐడియా ఉంటే ఫైల్ నేమ్ ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేశారు అంటే ఫైల్ కనబడిపోద్ది. నేను ఎఫ్ డ్రైవ్లో ఎండింగ్ వీడియో అని ఉంది కదా, ఇది సెర్చ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి ఎండింగ్ వీడియో అంటున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే ఎండింగ్ వీడియో అన్నది కనబడిపోయింది. దీని మీద రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకొని మీకు కావాల్సిన చోట పేస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి 4 డ్రైవ్స్ సెర్చ్ చేస్తుంది. నాకు ఇలా 4 డ్రైవ్స్ సెర్చ్ చేయడం వల్ల కొంచెం టైం పడుతుంది. నాకు ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్న డ్రైవ్ నాకు తెలుసు, ఆ డ్రైవ్ వరకు సెర్చ్ చేస్తే చాలు అంటే సింపుల్గా డ్రైవ్లోకి వెళ్ళిపోతారు. సెర్చ్ ఆప్షన్ కనబడుద్ది, ఇక్కడైనా సెర్చ్ చేయొచ్చు. పిఎన్జి అని సెర్చ్ చేశాను అనుకోండి, పిఎన్జి మీద ఏ ఫైల్స్ ఉన్నాయో అన్నీ కనబడిపోతాయి. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ ఇక్కడ స్క్రోల్ బార్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మనం ఇలాగా స్క్రోల్ చేసుకోవచ్చు. లేదంటే మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటుంది కదా, పైకి మూవ్ చేశారు అంటే పైకి వెళ్ళొద్ది, కిందకు మూవ్ చేశారు అంటే కిందకు వచ్చుద్ది. మీ మౌస్లో స్క్రోల్ వీల్ లేకపోతే ఈ స్క్రోల్ బార్ అనేది మీకు యూజ్ అవుద్ది. నెక్స్ట్ మనకి పైన 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఇది వచ్చేటప్పటికి మినిమైజ్. నేను ఆల్రెడీ చెప్పాను, దీన్ని మినిమైజ్ చేసుకున్నాం అనుకోండి అది మినిమైజ్ అయ్యి టాస్క్ బార్ మీద కనబడుద్ది. కింద గీత కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మళ్ళీ అక్కడికే వెళ్తాం. సెకండ్ది వచ్చేటప్పటికి మ్యాక్సిమైజ్ అనొచ్చు, రీస్టోర్ డౌన్ అనొచ్చు. దీని మీద క్లిక్ చేసాము అంటే సైజ్ తగ్గుద్ది. మళ్ళీ క్లిక్ చేశారు అంటే నార్మల్ అయిపోద్ది. ఇది అసలు దేనికి అంటే మళ్ళీ మ్యాక్సిమైజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఈ కార్నర్లోకి వెళ్ళారు అనుకోండి, సైజ్ తగ్గించుకోవడానికి వచ్చుద్ది. ఇలా సైజ్ తగ్గించుకొని ఇక్కడ ఏమైనా ఫైల్స్ మీకు డెస్క్టాప్ మీద కావాలి అంటే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. నేను మళ్ళీ మ్యాక్సిమైజ్ మీద క్లిక్ చేస్తున్నా, నాకు నార్మల్ అయిపోయింది. ఇంకా ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి క్లోజ్. దీని మీద క్లిక్ చేసాము అంటే ఆ విండో క్లోజ్ అయిపోద్ది. మీరు టాస్క్ బార్ మీద చూసినా కూడా మనకి కింద గీత వచ్చి కనబడదు, ఎందుకంటే మనం క్లోజ్ చేస్తాం. మనకి డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఆప్షన్స్ కనబడతాయి. ఇక్కడ నాకు ఐకాన్స్ కనబడుతున్నాయి కదా, నాకు ఈ ఐకాన్ సైజ్ పెద్ద సైజులో కనబడాలనుకోండి వ్యూలో లార్జ్ ఐకాన్స్ అంటారు. మనకి ఐకాన్ సైజ్ పెరిగిపోద్ది. మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా, వ్యూలో మీడియం. మనకి డిఫాల్ట్గా నాకైతే ఈ సైజ్ సరిపోద్ది. మీకు ఇంకా చిన్న సైజులో కావాలి అంటే స్మాల్ ఐకాన్స్ అంటారు, చిన్న సైజులో. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూలో మీడియం పెట్టేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తున్నా, వ్యూలో ఇక్కడ మనకి ఆటో అరేంజ్ ఐకాన్స్ దగ్గర మార్కు పెట్టలేదు. పెట్టి లేకపోవడం వల్ల ఈ రెండు మనకి మనమే ఇలా డ్రాగ్ చేసి సెట్ చేసుకోవాలి. అదే మనం ఈ ఆప్షన్ ఆన్లో పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఇక్కడ వ్యూలో ఆటో అరేంజ్ ఐకాన్స్ దగ్గర మార్కు పెట్టాను అంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నా ఇలాగ ఆర్డర్ ప్రకారంగానే రన్ అవుద్ది. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తున్నా, వ్యూలో అలైన్ ఐకాన్స్ గ్రిడ్. ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఐకాన్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలి అన్నది సెట్ చేస్తుంది. మనం ఈ ఆప్షన్ తీసాం అనుకోండి, ఇప్పుడు మనం ఇది కరెక్ట్గా స్పేస్కి తగ్గట్టుగా కాకుండా ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ ఆప్షన్ నార్మల్గా పెడుతున్నా, వ్యూలో అలైన్ ఐకాన్స్ టు గ్రిడ్. ఇప్పుడు మీరు చూసారు అంటే కరెక్ట్గా ఈ ఐకాన్స్కి తగ్గట్టుగా వచ్చింది. మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా, వ్యూలో ఈ ఆప్షన్ కూడా హైలైట్ చేస్తున్నా, ఆటో అరేంజ్ ఐకాన్స్. వ్యూలో ఇంకా మనకి లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి షో డెస్క్టాప్ ఐకాన్స్. ఇక్కడ మనకి మార్క్ పెట్టుంటే మనకి డెస్క్టాప్ మీద ఈ ఐకాన్స్ అన్ని కనబడతాయి. ఒకవేళ మీరు మార్క్ తీసేసారు అనుకోండి, ఈ ఐకాన్స్ అన్ని హైడ్ అయిపోతాయి. మీకు ఎప్పుడైనా అనుకోకుండా హైడ్ అయితే మీరు సింపుల్గా వ్యూలోకి వచ్చి షో డెస్క్టాప్ ఐకాన్స్ అన్నారు అంటే ఆటోమేటిక్గా
హైలైట్ అవుతాయి. వ్యూలో ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా. నెక్స్ట్ షార్ట్ బై, ఇది వచ్చేటప్పటికి నేమ్, సైజ్, ఐటమ్ టైప్, డేట్, మోడిఫైడ్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి. నేమ్ అంటే ఆల్ఫాబెట్ ప్రకారంగా తీసుకుంటది. ఏలు ఎన్ని ఉంటే అన్ని ఏలుకి సంబంధించినవి ఒక దగ్గర ఉంటాయి. బీలు ఎన్ని ఉంటే బీలుకి సంబంధించినవన్నీ ఒక దగ్గర ఉంటాయి. షార్ట్ బైలోకి వెళ్ళి నేమ్ అన్నా అనుకోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే సికి సంబంధించినవి 2 ఉన్నాయి, 2 పైన కింద. నెక్స్ట్ డబ్ల్యూకి సంబంధించినవి 2 ఉన్నాయి, 2 పైన కింద. ఇంకా మిగతా అన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటే వచ్చినాయి. మళ్ళీ రైట్ క్లిక్ చేసిన షార్ట్ బైలో సైజ్ అన్నారు అనుకోండి, మనకి సైజును బట్టి వస్తాయి. ఎక్కువ సైజు ఉన్నాయి పైన కనబడతాయి, తక్కువ సైజు ఉన్నాయి లాస్ట్కి వస్తాయి. మళ్ళీ రైట్ క్లిక్ చేసిన షార్ట్ బైలో ఐటమ్ టైప్, మనకి మీడియా ప్లేయర్లన్నీ ఒక దగ్గర, సాఫ్ట్వేర్స్ అన్నీ ఒక దగ్గర, పిఎన్జీ ఫైల్స్ అన్నీ ఒక దగ్గర, వీడియో ఫైల్స్ అన్నీ ఒక దగ్గర, జేపీజీ ఫైల్స్ అన్నీ ఒక దగ్గర. ఇలాగా ఐటమ్ను బట్టి రన్ అవుద్ది. ఇక్కడ మీరు చూసారు అంటే వీడియో ఫైల్స్ 2 ఒక దగ్గర. మళ్ళీ రైట్ క్లిక్ చేసిన షార్ట్ బైలో డేట్ మోడిఫైడ్, మీరు ఇన్స్టాల్ చేసుకున్న డేట్లను బట్టి రన్ అవుద్ది. మీరు ఒకే రోజు 2 సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, ఆ 2 సాఫ్ట్వేర్లు పైన కింద వస్తాయి. ఇలాగా డేట్ను బట్టి ఇవన్నీ రన్ అవుతాయి. నేను రైట్ క్లిక్ చేసి షార్ట్ బైలో నేమ్ పెట్టేస్తున్నా. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసిన రీఫ్రెష్, నేను ఆల్రెడీ చెప్పాను కదా దీని షార్ట్ కట్ F5. 1 టైం క్లిక్ చేసాము అంటే రీఫ్రెష్ అవుద్ది. పైన మనకి ఫంక్షన్ కీస్ లో F5 ఉంటది, దాన్ని ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ రీఫ్రెష్ అవుద్ది. మళ్ళీ రైట్ క్లిక్ చేసిన ఇక్కడ మనకి అండు కాపీ, ఇది ఏంటంటే సపోజ్ ఇక్కడ ఒక ఫైల్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేస్తున్నా. ఈ ఫైల్ నాకు రీసైకిల్ బిన్ లోకి వెళ్ళిపోద్ది. రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి చూసిన ఫైల్ ఇక్కడ కనబడుద్ది. ఇలాగ మీరు ఏవైనా గబుక్కున ఏదైనా చేస్తే మీరు 1 స్టెప్ ఫ్రంట్కి వచ్చేయచ్చు. అది ఎలా అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి అండు డిలీట్, షార్ట్ కట్ Ctrl+Z. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనకి 1 స్టెప్ బ్యాక్ వెళ్ళి నేను డిలీట్ చేసిన ఫైల్ ఆటోమేటిక్గా వచ్చేసుద్ది. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ న్యూలోకి వెళ్ళి మీరు ఏమైనా ఒక ఎంటీ ఫోల్డర్ తీసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఒక ఎంటీ ఫోల్డర్ వచ్చుద్ది. మీరు ఏమైనా పేరు ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇందులో కాపీ పేస్ట్ చేసుకొని ఆ ఫైల్స్ అన్ని ఇక్కడికి తెచ్చుకోవచ్చు. ఒకవేళ వద్దు అంటే డిలీట్ కూడా చేసేయచ్చు. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ న్యూలో ఇలాగే మీకు ఒక బిట్ మ్యాప్ ఇమేజ్ కావాలి అన్నా, ఒక టెస్ట్ డాక్యుమెంట్ కావాలి అన్నా ఏదైనా తీసుకోవచ్చు. టెస్ట్ డాక్యుమెంట్ అన్నాను అంటే ఒక టెస్ట్ డాక్యుమెంట్ వచ్చుద్ది. ఇది ఓపెన్ చేసి మీకు ఏమైనా కంటెంట్ రాయాలి అంటే రాసుకొని సేవ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేస్తా. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి న్యూలో ఇలాగా మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ డిస్ప్లే సెట్టింగ్స్, పర్సనలైజ్ సెట్టింగ్స్, ఈ రెండింటి గురించి నేను వచ్చే క్లాసెస్ లో చెప్తాను. ఇంకా ఈ కింద 2 ఆప్షన్స్ మనకి పెద్దగా యూజ్ ఉండదు, దానికోసం లైట్ తీసుకోండి. నెక్స్ట్ మీరు విండోస్ 11 OS ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ రీసైకిల్ బిన్, దిస్ పీసీ ఈ 2 కనబడకపోతే ఎలా తెచ్చుకోవాలి అన్నది చెప్తున్నా. డిలీట్ చేసేస్తున్నా. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేయండి. ఇందులో ఇక్కడ థీమ్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కింద మనకి డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డెస్క్టాప్ మీద ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు అనే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. మీకు రీసైకిల్ బిన్ కావాలి అంటే మార్క్ పెట్టుకుంటారు, వద్దు అంటే మార్క్ తీసేస్తారు. నాకు డెస్క్టాప్ మీద రీసైకిల్ బిన్ కావాలి, మార్క్ పెట్టా. అలాగే దిస్ పీసీ కూడా కావాలి, ఇక్కడ కంప్యూటర్ అని ఉంది కదా, ఇది మార్క్ పెట్టారు అంటే మనకి డెస్క్టాప్ మీద ఆటోమేటిక్ గా వచ్చేసుద్ది. అలాగే మనకి యూజర్ ఫైల్స్, నెట్వర్క్, కంట్రోల్ ప్యానల్ కావాలి అన్న డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు. నాకు ఈ 2 సరిపోతాయి. అప్లై, ఓకే. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే దిస్ పీసీ, రీసైకిల్ బిన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అలాగే మన డెస్క్టాప్ మీద ఏమైనా ఫైల్ అసలు నాకు అవసరం లేదు, ఇది నాకు రీసైకిల్ బిన్ లో కూడా ఉండకూడదు, మొత్తం డిలీట్ అయిపోవాలి అంటే, సపోజ్ నేను ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలీట్ అన్నాను అనుకోండి, అది నాకు రీసైకిల్ బిన్ లో ఉంటది. ఇది ఒకేళ 1 GB అనుకోండి, ఆ 1 GB స్పేస్ నాకు సి డ్రైవ్ లో ఉంటది. మనకి సి డ్రైవ్ లో ఎంత స్పేస్ ఫ్రీగా ఉంటే అంత స్పీడ్ గా రన్ అవుద్ది. నేను నార్మల్ గా డిలీట్ చేశాను కాబట్టి రీసైకిల్ బిన్ లోకి వచ్చింది. ఇలా డిలీట్ చేసిన ఫైల్స్ కూడా ఒకవేళ మనకు కావాలి అంటే సింపుల్ గా రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీస్టోర్ అనే ఆప్షన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేసాము అంటే మనం ఎక్కడైతే డిలీట్ చేసామో అక్కడికి వెళ్ళిపోద్ది. మీరు డిలీట్ చేసే ముందు అసలు ఈ ఫైల్ యూజ్ అవుదా అన్నది ఆలోచించండి. నాకు అసలు ఈ ఫైలే యూజ్ అవ్వదు అంటే మనకి ఇంకో ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ అన్నారు అనుకోండి, మనకి రీసైకిల్ బిన్ లోకి కూడా రాకుండా
డిలీట్ అయిపోద్ది. మీకు ఈ ఫైల్ కావాలి అన్నా మీకు అసలు రాదు. ఎందుకంటే మనం రీసైకిల్ బిన్లోకి కాకుండా డైరెక్ట్గా షిఫ్ట్ డిలీట్ అనే షార్ట్ కట్ యూస్ చేసాం. మీరు రీసైకిల్ బిన్లో ఉన్న ఫైల్స్ డిలీట్ చేయాలి అంటే ఏం లేదు, రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ అయినా చేయొచ్చు. లేదంటే రీసైకిల్ బిన్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఎంటీ రీసైకిల్ బిన్ అని వచ్చుద్ది. ఇక్కడ క్లిక్ చేసినా డిలీట్ చేసామంటారా అని అడుగుద్ది. ఎస్ అన్నాము అంటే రీసైకిల్ బిన్ ఎంటీ అయిపోద్ది. ఇలా అయినా చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా పీసీ గానీ ల్యాప్టాప్ గానీ షట్ డౌన్ చేయాలి అంటే స్టార్ట్ లో ఇక్కడ మనకి సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే స్లీప్, షట్ డౌన్, రీస్టార్ట్. షట్ డౌన్ అంటే మీరు ఏమైనా సాఫ్ట్వేర్లు కానీ ఏమైనా ఫైల్స్ కానీ ఓపెన్ చేసి ఉంచినా అవన్నీ క్లోజ్ అయిపోయి మన పీసీ కానీ ల్యాప్టాప్ కానీ శాంతం షట్ డౌన్ అయిపోద్ది. అదే స్లీప్ అంటే సపోజ్ నేను మళ్ళీ ఒక 10 minutes తర్వాత వర్క్ చేస్తాను, ఇప్పుడు నేను ఈ సాఫ్ట్వేర్లన్నీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి అలాగే మా పీసీ కానీ ల్యాప్టాప్ కానీ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి, ఇంత తతంగం ఎందుకు అంటే ఆ టైంలో స్లీప్ యూస్ చేస్తారు. ఈ స్లీప్ యూస్ చేయడం వల్ల మనకి సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఓపెన్ అయ్యే ఉంటాయి, మనకి బ్లాక్ స్క్రీన్ లో వచ్చుద్ది. మీరు ఎప్పుడైతే మౌస్ కదుపుతారో మళ్ళీ నార్మల్ గా స్క్రీన్ ఓపెన్ అయిపోద్ది. మీరు ఒకవేళ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మన ల్యాప్టాప్ బ్యాటరీ ఛార్జింగ్ కూడా చాలా తక్కువ తీసుకుంటది. రీస్టార్ట్, ఈ రీస్టార్ట్ ఎప్పుడు యూస్ చేస్తాం, మీరు ఏమైనా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేశారు అనుకోండి, ఆ ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లు పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అవ్వడం కోసం రీస్టార్ట్ యూస్ చేస్తాం. అక్కడ ఒక్క చోటే కాదు, మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ కొంచెం స్లోగా రన్ అవుతుంది అనిపించిన ఈ రీస్టార్ట్ యూస్ చేస్తాం. ఈ లాక్ అన్నాము అంటే మీరు ఏమైనా సైన్ ఇన్ పాస్వర్డ్ పెట్టుకున్నారు అంటే అక్కడికి వెళ్ళిపోద్ది, మళ్ళీ మీరు సైన్ ఇన్ పాస్వర్డ్ కొడితేనే ఈ లాక్ ఓపెన్ అవుద్ది. మనకి ఇక్కడ స్టార్ట్ ఉంటుంది కదా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ స్టార్ట్ లో ఇక్కడ ఉన్నాయన్నీ అసలు ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అన్నది డీటెయిల్ గా చెప్తాను. మనకి స్టార్ట్ లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మనం స్టార్ట్ లోకి వెళ్తున్నాం కదా, దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, 1 time క్లిక్ చేసినా మనకి స్టార్ట్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి పిన్నుడ్ అని కనబడుతుంది కదా, ఇందులో మనకి అన్ని సాఫ్ట్వేర్లు కనబడవు. మీరు విండోస్ 11 OS ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని సాఫ్ట్వేర్లు ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతాయి. అలాగే మీరు ఏమైనా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, అన్ని సాఫ్ట్వేర్లు కనబడకపోయినా అందులో కొన్ని సాఫ్ట్వేర్ల వరకు ఇక్కడ హైలైట్ అవుతాయి. సపోజ్ నేను ఫోటోషాప్ ఓపెన్ చేయాలనుకోండి, నాకు ఇక్కడ ఫోటోషాప్ కనబడట్లా. ఇప్పుడు నేను ఫోటోషాప్ ఓపెన్ చేయాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. పైన మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుంటే అది ఇక్కడ కనబడిపోద్ది, దీని మీద క్లిక్ చేయడం ఓపెన్ అయిపోద్ది. లేదంటే మనకి ఇక్కడ ఆల్ యాప్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి మనకి విండోస్ 11 OS తో పాటు వచ్చినాయి. అలాగే మీరు ఇన్స్టాల్ చేసిన ప్రతి సాఫ్ట్వేర్ ఈ లిస్ట్ లో ఉంటుంది. అది కూడా మనకి ఆల్ఫాబెట్ ప్రకారంగా ఫస్ట్ ఏకి సంబంధించిన సాఫ్ట్వేర్లన్నీ ఇక్కడ ఉంటాయి, నెక్స్ట్ BCD ఇలాగా ఆల్ఫాబెట్ ప్రకారంగా వస్తాయి. ఇప్పుడు నేను వండర్షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలనుకోండి, వండర్షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లో ఫస్ట్ లెటర్ W. నేను W దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి స్క్రోల్ బార్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసైనా వెళ్ళొచ్చు. లేదంటే మౌస్ మధ్యలో వీల్ ఉంటుంది కదా, ఈ వీల్తో కిందకి రొటేట్ చేసినా మనం వెళ్తాం. దీనికన్నా మనం షార్ట్ కట్లో వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ కనబడుతున్నాయి కదా, AC. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మధ్యలో B ఎందుకు కనబడట్లేదు అంటే B మీద ఎటువంటి సాఫ్ట్వేర్ లేదు కాబట్టి మనకి B కనబడట్లా. ఇలాగా మనకి ఏ ఆల్ఫాబెట్ మీద అయినా పర్లేదు, క్లిక్ చేసాము అంటే ఈ విండో వచ్చుద్ది. ఇప్పుడు నేను వండర్షేర్ ఫిల్మోరా దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా, ఫస్ట్ లెటర్ W కాబట్టి ఈ W మీద క్లిక్ చేయడం మనకి W లో ఉన్న సాఫ్ట్వేర్లన్నీ కనబడతాయి. సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటా. మళ్ళీ నేను బ్యాక్ రావాలి అంటే ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయచ్చు. నెక్స్ట్ దీని కింద చూసుకున్నారు అంటే రికమెండెడ్, మనం ఎక్కువగా యూస్ చేసే అన్ని ఇక్కడ హైలైట్ అవుతాయి. ఈ రికమెండెడ్ కి మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇంకా ఎక్కువగా యూస్ చేసేవి చూడాలి అన్న చూడొచ్చు. బ్యాక్ వస్తున్నా. అలాగే మీరు ఇందులో దేంట్లోకైనా వెళ్ళాలి అంటే దాని మీద క్లిక్ చేసాము అంటే దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ కింద చూసుకున్నాము అంటే ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసాము అంటే షట్ డౌన్, స్లీప్, రీస్టార్ట్, లాక్. వీటి గురించి డీటెయిల్ గా ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. మీకు వీటి మీద ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ క్లాస్ చూడండి. నెక్స్ట్ దీని పక్కన మనకి విండోస్ 11 తో సైన్ ఇన్ అయిన జీమెయిల్ అకౌంట్ కనబడుద్ది. మీరు ఈ అకౌంట్ తో కాకుండా ఇంకో అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వాలి అన్న సైన్ ఇన్ అవ్వచ్చు. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సైన్ అవుట్ కొట్టి ఇంకో అకౌంట్ తో లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ పిన్నుడ్ ఉంది కదా, ఇందులో
మనం ఎక్కువగా ఏది యూస్ చేస్తామో అవి సెట్ చేసుకోవాలి. వీటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు, మనకు నచ్చినవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ ఉన్నాయి అన్నిటికీ పొజిషన్స్ మార్చుకోవచ్చు. సపోజ్ నాకు ఈ వండర్ షేర్ ఫిల్మోరా అనేది స్టార్టింగ్ కి రావాలనుకోండి, స్టార్టింగ్ కి ఇలా వచ్చి మనం మౌస్ రిలీజ్ చేసాము అంటే మనకి ఇది ఫస్ట్ లోకి సెట్ అయిపోద్ది. అలాగే మీకు ఇందులో ఏమైనా వద్దు అంటే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయడం మనకు అది ఇక్కడ రిమూవ్ అయిపోద్ది. అలాగే మీకు నచ్చిన సాఫ్ట్వేర్ ఇక్కడ పిన్ చేసుకోవాలనుకోండి, ఆల్ యాప్స్ లోకి వెళ్తారు. ఇందులో మీరు ఏది పిన్ చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని, సపోజ్ ఇక్కడ నాకు ఎడోబ్ ఫోటోషాప్ ఉంది కదా, ఇది నాకు స్టార్ట్ లో కనబడాలి. దానికోసం రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ అంట. ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి చూసారు అంటే మనకి ఎడోబ్ ఫోటోషాప్ ఇక్కడ యాడ్ అయిపోద్ది. ఇది నాకు ఫ్రంట్ కి వెళ్ళాలనుకోండి, ఇందాక నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశా కదా, అలా అయినా వెళ్ళొచ్చు. లేదంటే దీని మీద రైట్ క్లిక్ చేసి మూవ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినా మనకి స్టార్టింగ్కి వెళ్ళిపోద్ది. నాకు ఈ పెయింట్ అనేది సెకండ్ ప్లేస్ లో కావాలనుకోండి, పెయింట్ మీద క్లిక్ చేస్తా, సైడ్ ఇలా రిలీజ్ చేస్తా, నాకు సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. అలా కాకుండా నీ సాఫ్ట్వేర్లన్నీ గ్రూప్ చేసుకొని ఒక్క దాంట్లోనే ఉంచుకుందాం అనుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇక్కడ వండర్ షేర్ ఫిల్మోరా ఉంది కదా, ఈ సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా ఫోటోషాప్ మీద రిలీజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే ఈ రెండు సాఫ్ట్వేర్లు కలిపి ఒక దాంట్లోనే. ఇక్కడ ఎడిట్ నేమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. సాఫ్ట్వేర్స్ ఇప్పుడు మీరు చూసారు అంటే పిన్నుల్లో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్లు అన్నీ గ్రూప్ అయ్యి, ఈ గ్రూప్ లో మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి అంటే ఏం లేదు, దాని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసాము అంటే 3 ఉంటాయి. నాకు ఈ 3 వద్దు, ఇందులోంచి ఒకటి బయటకు వచ్చేవాలి అంటే మీకు ఏదైతే వద్దో అది సెలెక్ట్ చేసుకొని దాని మీద రైట్ క్లిక్ చేసి అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అన్నాము అంటే అది రిమూవ్ అయిపోద్ది. అలాగే నాకు ఇక్కడ క్లిప్ చాంప్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది నాకు టాస్క్ బార్ మీదకి రావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేశాను అంటే ఇక్కడ పిన్ టు టాస్క్ బార్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసాము అంటే మనకి టాస్క్ బార్ మీద యాడ్ అయిపోద్ది. ఆల్ యాప్స్ లోకి వెళ్ళి కూడా మీకు నచ్చిన సాఫ్ట్వేర్ టాస్క్ బార్ మీద యాడ్ చేసుకోవచ్చు. ఆల్ యాప్స్ లోకి వచ్చాను, మోర్ లో పిన్ టు టాస్క్ బార్ చూసారు అంటే మనకి ఫోటోషాప్ కూడా టాస్క్ బార్ మీద యాడ్ అయిపోయింది. మీరు టాస్క్ బార్ మీద యాడ్ చేయాలి అంటే ఇలాగే చెయ్యక్కర్లా, మనకి వండర్ షేర్ ఫిల్మోరా 14 అని ఉంది కదా, ఇది నాకు డెస్క్టాప్ మీద కావాలనుకోండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం నాకు వండర్ షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ షార్ట్ కట్ లో వచ్చింది. దీన్ని నేను టాస్క్ బార్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అంటే మనకు టాస్క్ బార్ మీద కూడా యాడ్ అయిపోద్ది. నాకు ఈ షార్ట్ కట్ వద్దు అంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకుంటా, నాకు టాస్క్ బార్ మీద ఒక్కటే కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయడం ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే మనకి ఈ టాస్క్ బార్ మీద ఉన్నాయి కూడా మనకి పొజిషన్స్ మార్చుకోవచ్చు. నాకు ఫోటోషాప్ ఫస్ట్ కావాలనుకోండి, దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ సెట్ చేసుకుంటా. సెకండ్ నాకు ఫిల్మోరా సాఫ్ట్వేర్ కావాలనుకోండి, సెకండ్ ప్లేస్ లో దీన్ని సెట్ చేసుకుంటా. ఇలాగా మీకు ఏది ఎక్కడ కావాలి అన్నది మీరే సెట్ చేసుకోవచ్చు. అలాగే మనం మౌస్ తో కాకుండా షార్ట్ కట్ లో కూడా ఓపెన్ చేయాలి అన్న ఓపెన్ చేయొచ్చు. ఫోటోషాప్ ఫస్ట్ ఉంది కాబట్టి 1 2 3 4 5 ఇక్కడ నాకు 5 ఉన్నాయి కాబట్టి 5 ఇటు వరకే మనం ఓపెన్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేయాలనుకోండి, విండోస్ బటన్ హోల్డ్ చేసి నాకు క్రోమ్ 5th ప్లేస్ లో ఉంది కాబట్టి విండోస్ 5 ప్రెస్ చేస్తున్నా. 5 ప్రెస్ చేయడం క్రోమ్ ఓపెన్ అయిపోయింది. అదే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయాలి అంటే విండోస్ 4 ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయిపోద్ది. ఇలా ఓపెన్ చేయకుండా జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే కీబోర్డ్ లో విండోస్ బటన్ హోల్డ్ చేసి టీ అన్నాము అంటే సెలెక్ట్ అవుద్ది. కీబోర్డ్ లో యారో కీస్ ఉంటాయి కదా, రైట్ యారో ప్రెస్ చేసాము అంటే రైట్ సైడ్ మూవ్ అవుద్ది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేశాను అంటే మళ్ళీ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ రావాలి అంటే లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తా. ఇలా మీరు 1 టైం ప్రెస్ చేస్తే 1 స్టెప్ బ్యాక్ వస్తాం. ఇలా ప్రెస్ చేస్తూనే ఉంటే 1 స్టెప్ చొప్పున బ్యాక్ వస్తాం. ఇప్పుడు నీ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయాలనుకోండి, మళ్ళీ రైట్ యారో యూస్ చేసి ఫైల్ ఎక్స్ప్లోరర్ మీదకి వచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తా. ఎంటర్ ప్రెస్ చేయడం మనకు ఓపెన్ అయిపోద్ది. అలాగే మీరు ఇక్కడ ఉన్నది ఏది అన్ఇన్స్టాల్ చేసుకోవాలి అన్న దాని మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ అన్ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం అది మనకి అన్ఇన్స్టాల్ అయిపోద్ది. అలాగే మనకి ఇక్కడ పిన్నుల్లో ఇక్కడ మనకి కొన్ని సాఫ్ట్వేర్లు కనబడుతున్నాయి కదా, అలాగే రికమెండెడ్ లో ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి. ఇలా కాదు ఈ లేఅవుటే నాకు చేంజ్ అయిపోవాలి, వేరే లేఅవుట్ లో రావాలి అన్న మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే స్టార్ట్ లో ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇక్కడ సెట్టింగ్స్ కనబడకపోతే
స్టార్ట్ మీద రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటాయి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పర్సనలైజేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కిందకు వచ్చారు అంటే ఇక్కడ స్టార్ట్ అని ఉంటది, స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 3 ఉన్నాయి, మనం ప్రెసెంట్ ఇది యూస్ చేస్తున్నాం. అదే మీరు మోర్ పిన్స్ దగ్గర మార్క్ పెట్టారనుకోండి, మనకి పిన్నుల్లో సాఫ్ట్వేర్లు ఎక్కువ కనబడతాయి, కింద రికమెండేషన్స్ ఇవి తక్కువ కనబడతాయి. సెలెక్ట్ చేస్తున్నా, ఒకసారి మీరు వెళ్ళి అబ్జర్వ్ చేశారు అంటే నాకు రికమెండెడ్ లో 2 కనబడుతున్నాయి, నాకు పిన్నుల్లో చాలా స్పేస్ ఉంది. ఎందుకని, నేను ఈ ఆప్షన్ మార్చాను కాబట్టి. నాకు పిన్నుడు 2 లైన్లు సరిపోతాయి, కింద రికమెండేషన్స్ ఎక్కువ కావాలి అంటే మోర్ రికమెండేషన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు వెళ్ళి చూసారు అంటే మనకి రికమెండేషన్స్ ఎక్కువ, ఇది నార్మల్ గా డిఫాల్ట్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ అలాగే స్టార్ట్ లో ఇక్కడ నాకు పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ పక్కన నాకు మై డాక్యుమెంట్స్ గానీ మై పిక్చర్స్ గానీ ఇలాగా షార్ట్ కట్ లో కావాలి అన్న సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా వాటిలోకి వెళ్ళొచ్చు. అది ఎలా సెట్ చేయాలి అంటే సెట్టింగ్స్ లో పర్సనలైజ్ లో స్టార్ట్ లో మనం వచ్చాం కదా, అందులోనే ఉన్న ఇక్కడ ఫోల్డర్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ మీకు ఏమేమి కనబడాలి. నాకు ఫైల్ ఎక్స్ప్లోరర్ కనబడాలనుకోండి ఆన్ లో పెట్టుకుంటా, నాకు అలాగే సెట్టింగ్స్ కూడా కనబడాలి అంటే ఆన్ లో పెట్టుకుంటా, నాకు అలాగే డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్ కూడా కావాలి అంటే ఆన్ లో పెట్టుకుంటా. ఇలాగా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఈ మీరు ఆన్ లో పెట్టుకున్నారు అంటే పవర్ బటన్ పక్కన ఇవన్నీ యాడ్ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ రికమెండేషన్స్ ఉన్నాయి కదా, ఈ రికమెండెడ్ లో మీరు ఏమైనా రిమూవ్ చేయాలి అన్నా రైట్ క్లిక్ చేసి రిమూవ్ ఫ్రమ్ లిస్ట్ అన్నాము అంటే అది రిమూవ్ అయిపోద్ది. అలా కాదు, ఇక్కడ ఉన్నాయి నాకు రిమూవ్ అయిపోవాలి అంటే ఇక్కడ షో రికమెండెడ్ ఫైల్స్ ఇన్ స్టార్ట్ అని కనబడుతుంది కదా, ఇది ఆఫ్ లో పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు స్టార్ట్ లోకి వెళ్ళి చూసారు అంటే ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. అయితే నార్మల్ గా ఆన్ లో పెట్టేస్తున్నా. నెక్స్ట్ అలాగే ఈ స్టార్ట్ మనకి వైట్ కలర్ లో కనబడుతుంది కదా, మీకు బ్లాక్ కలర్ లో కావాలి అన్న బ్లాక్ కలర్ లోకి మార్చుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ లో పర్సనలైజేషన్ లో ఇక్కడ కలర్స్ అని ఉంది కదా, ఈ కలర్స్ లోకి వెళ్ళండి. మనకి రైట్ సైడ్ ఇక్కడ లైట్ డార్క్ అనే 2 ఆప్షన్స్ కనబడతాయి. మీరు డార్క్ పెట్టారనుకోండి మనకి బ్లాక్ కలర్ లో మారిపోద్ది. మీరు స్టార్ట్ లోకి వెళ్ళినా కూడా మొత్తం బ్లాక్ కలర్ లో చేంజ్ అయిపోద్ది. మీకు కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ టైప్ లో కావాలి అంటే దీని కింద ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ అని ఉంటాయి, ఇది ఆన్ లో పెట్టుకోండి. ఇలా ఆన్ లో పెట్టుకోవడం కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ టైప్ లో వచ్చుద్ది. ఇలాగా బ్లాక్ వైట్ కాకుండా మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవాలి అన్న సెట్ చేసుకోవచ్చు. కింద మనకి కలర్స్ ఉంటాయి, మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీకు గ్రీన్ కలర్ లో కావాలనుకోండి, గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ దీని కిందకు వచ్చారు అంటే మీకు దేనికి అప్లై అవ్వాలి. నాకైతే స్టార్ట్ కి టాస్క్ బార్ కి యాడ్ అవ్వాలనుకోండి, ఇది ఆన్ లో పెట్టుకుంటా. ఇప్పుడు మీరు స్టార్ట్ లోకి వెళ్ళి చూసారు అంటే మొత్తం గ్రీన్ కలర్ లో చేంజ్ అయిపోయింది. నాకు చేంజ్ అయింది కానీ డార్క్ గ్రీన్ లో రావట్లా. ఎందుకు రావట్లా? పైన మనకి ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ అనేది ఆన్ లో ఉంది. ఇది ఒకవేళ మీరు ఆఫ్ లో పెట్టుకున్నారు అనుకోండి, వెళ్ళి చూసారు అంటే మనకి డార్క్ గ్రీన్ లో హైలైట్ అవుద్ది. మీకు ఏ కలర్ కావాలి అన్నా మార్చుకోవచ్చు. అలాగే మీరు టైటిల్ బార్స్ అండ్ విండోస్ బోర్డర్స్ మార్చుకోవాలి అన్నా ఇది ఆన్ లో పెట్టుకున్నారు అంటే ఈ ఆరెంజ్ కలర్ వాటికి కూడా అప్లై అయిపోద్ది. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి, ఈ సెట్టింగ్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి పైనే థీమ్స్ ఉంటాయి, మీరు ఏమైనా థీమ్ మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. సపోజ్ నాకు ఈ థీమ్ కావాలనుకోండి, దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చెక్ చేశారు అంటే మనకి థీమ్ మారిపోద్ది. అలాగే డెస్క్టాప్ మీద వాల్ పేపర్ కూడా ఆటోమేటిక్ గా ఈ థీమ్ లో ఏ వాల్ పేపర్ ఉందో అది సెట్ అయిపోద్ది. ఇలాగా మనకి 6 థీమ్స్ వరకు ఉంటాయి. ఈ థీమ్స్ మార్చుకోవాలి అంటే మార్చుకోవచ్చు. మేము వచ్చేటప్పటికి ఈ థీమ్ సెట్ చేసుకున్నా. నెక్స్ట్ కింద బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసాము అంటే పర్సనలైజ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశారు అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి పిక్చర్, మీకు నచ్చిన పిక్చర్ ని వాల్ పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను పిక్చర్ పెట్టి ఇక్కడ బ్రౌజ్ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటది, దీని మీద క్లిక్ చేయండి. డెస్క్టాప్ మీద ఫొటోస్ ఉన్నాయి, ఇందులో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫోటో ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని చూస్ పిక్చర్ అంటున్నా. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే ఫోటో నాకు వాల్ పేపర్ కింద సెట్ అయిపోయింది. నాకు ఈ స్క్రీన్ మొత్తానికి కాదు, నాకు మధ్యలోకి కానీ లేదంటే టైల్స్ కింద కానీ కావాలి అన్నా మనం సెట్ చేసుకోవచ్చు. కింద మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఫిల్ పెట్టుంది కదా, ఫిల్ పెట్టుండడం వల్ల మనకి ఫోటో జూమ్ అయ్యి నా డెస్క్టాప్ మొత్తానికి వచ్చేలాగా సెట్ అయింది. అదే మీరు ఫిట్ అన్నారు అనుకోండి, మన ఫోటో ఎంత ఉందో అంతవరకే. నెక్స్ట్ స్ట్రెచ్ అన్నా కూడా మన ఫోటో చిన్నదైనా సాగిపోయి మన డెస్క్టాప్ మొత్తానికి సెట్ అయ్యేలాగా
సెట్ చేసుద్ది. మన ఫోటో కొంచెం సాగినట్టు కనబడుతుంది కదా. నెక్స్ట్ టైల్. మీ దగ్గర ఏవైనా చిన్న సైజ్ ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోని మనకి సాగదీయకుండా అదే ఫోటో మనకి డూప్లికేట్స్ సైడ్ బై సైడ్ వచ్చి మన డెస్క్టాప్ మొత్తం సెట్ అయిపోద్ది. ఈ ఫోటో నాకు కొంచెం పెద్ద సైజే కాబట్టి ఈ ఫోటోకి అప్లై అవ్వట్లేదు, చిన్న ఫోటోలకి అయితే అప్లై అవుద్ది. నెక్స్ట్ సెంటర్. ఇది కూడా అంతే. మీ దగ్గర ఏమైనా చిన్న వాల్ పేపర్ ఉంటే ఆ ఇమేజ్ ని మనకి సెంటర్ ని బేస్ చేసుకొని సెట్ చేసుద్ది. ఇక్కడ ఒక వాల్ పేపర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని స్ట్రెచ్ అన్నాను అనుకోండి స్క్రీన్ మొత్తం, అదే నేను సెంటర్ అన్నాను అనుకోండి, ఈ వాల్ పేపర్ మనకి ఎంత సైజ్ ఉందో అంత సైజు లో ఇక్కడ ఉన్న డెస్క్టాప్ మధ్యలో సెట్ అయిపోద్ది. అలాగే మనకి ఇక్కడ స్పాన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఇలాగా ఫోటో కాకుండా ఒక సాలిడ్ కలర్ నా డెస్క్టాప్ మీద కావాలి అన్న సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పిక్చర్ అని ఉంది కదా, నాకు పిక్చర్ వద్దు, ఒక కలర్ కావాలి అంటే సాలిడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే ఈ కలర్ డెస్క్టాప్ మీదకి వచ్చేసుద్ది. ఇక్కడ ఉన్న కలర్లు కాకుండా నాకు అడిషనల్ కలర్స్ కావాలి అంటే ఇక్కడ వ్యూ కలర్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరే మీకు నచ్చిన కలర్ ని తెచ్చుకోవచ్చు. డన్ అన్నాను అంటే ఈ కలర్ ఇక్కడ యాడ్ అయిపోద్ది. డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే ఆ కలర్ కనబడుద్ది. మీరు ఈ కలర్స్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు. పిక్చర్ గురించి చూసాం, సాలిడ్ కలర్ గురించి చూసాం. నెక్స్ట్ స్లైడ్ షో. స్లైడ్ షో అంటే మీ దగ్గర ఏమైనా వాల్ పేపర్స్ ఉంటే ఇవన్నీ ఒక ఫోల్డర్ లో పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ బ్రౌజ్ అని ఉంటది, బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటారు. ఓపెన్ అనడం అందులో ఉన్న వాల్ పేపర్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. సపోజ్ మీరు ఒక 10 వాల్ పేపర్స్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకి టైం ఎంత పెట్టుంది, 30 మినిట్స్ ఉంది. ప్రతి 30 మినిట్స్ కి ఒక వాల్ పేపర్ చేంజ్ అయిపోద్ది. నాకు 30 మినిట్స్ అంటే చాలా ఎక్కువ, నాకు కొంచెం తొందరగా చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ మనం క్లిక్ చేసి 1 మినిట్ గా, 10 మినిట్స్ గా, 1 అవర్ గా, 6 అవర్స్ గా, లేదంటే నేను బ్రౌజ్ చేసుకున్న ఫోల్డర్ లోంచి వాల్ పేపర్ ప్రతి రోజుకి ఒకటి చప్పున మారాలి అంటే 1 డే పెట్టుకుంటాం. ఈ స్లైడ్ షో కింద విండోస్ స్పాట్ లైట్ అనే ఆప్షన్ ఉంటది. ఇది వచ్చేటప్పటికి విండోస్ వాళ్ళకి సంబంధించిన డిఫాల్ట్ వాల్ పేపర్ వచ్చుద్ది. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి కాంట్రాస్ట్ థీమ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఇదంతా కొంచెం హైలైట్ అయ్యి క్లియర్ గా కనబడడానికి కొన్ని డిఫాల్ట్ థీమ్స్ ఉంటాయి. ఇది క్లిక్ చేసి లోపలికి వచ్చాను. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా 4 థీమ్స్ ఉన్నాయి కదా, ఇందులో నాకు నైట్ స్కై కావాలి. ఇది అప్లై అవ్వాలి అంటే కాంట్రాస్ట్ థీమ్స్ లో ఇక్కడ నన్ అని ఉంది కదా, ఈ నన్ను బదులు నైట్ స్కై సెలెక్ట్ చేసుకొని అప్లై అంటున్నా. ఇప్పుడు చూసారు అంటే మనకి డెస్క్టాప్ మీద ఉన్న టెక్స్ట్ అలాగే ఇవన్నీ క్లియర్ కనబడతాయి. మీరు స్టార్ట్ లోకి వెళ్ళినా కూడా ఇవన్నీ మనకి నైట్ స్కై థీమ్ అప్లై అయ్యి క్లియర్ గా కనబడతాయి. మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అన్నా ఇందులోకి వచ్చి మీకు నచ్చిన థీమ్ అప్లై చేయొచ్చు. నాకైతే ఎటువంటి థీమ్ వద్దు, నన్ను పెట్టి అప్లై అంటున్నా. మళ్ళీ బ్యాక్ వస్తున్నా, పర్సనలైజేషన్ మీద క్లిక్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా. నెక్స్ట్ దాని కింద కలర్స్ ఉంది, ఇది క్లిక్ చేసి ఇందులో ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ నేను స్టార్ట్ ఓపెన్ చేసిన నాకు బ్లాక్ కలర్ లో కనబడుతుంది కదా, ఇక్కడ మనకి వైట్ కలర్ లో బ్లాక్ కలర్ లో సెట్ చేసుకోవడానికి చూజ్ యువర్ మోడ్ అనే ఆప్షన్ ఉంటది. ఇందులో డార్క్ పెట్టుంది. అదే మీరు లైట్ అన్నారు అనుకోండి, ఈ స్క్రీన్ అంతా లైట్ లో చేంజ్ అయిపోద్ది. స్టార్ట్ లోకి వెళ్ళి చూసినా ఇదంతా మనకి వైట్ కలర్ లో కనబడుద్ది. నాకు టెక్స్ట్ క్లియర్ గా కనబడాలి అంటే డార్క్ లో పెట్టుకోండి. నెక్స్ట్ దీని కింద వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్. ఒక గ్లాస్ ఎఫెక్ట్ టైప్ లో స్క్రీన్ అంతా కనబడుతుంది కదా, అలా ఎందుకు కనబడుతుంది అంటే ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ అనేది ఆన్ లో ఉంది. ఒకవేళ మీరు ఆఫ్ పెట్టారు అనుకోండి, మనకి గ్లాస్ ఎఫెక్ట్ పోయి జస్ట్ సాలిడ్ కలర్ లో కనబడుద్ది. నాకైతే కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ టైప్ లో కావాలి, దానికోసం ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ ఆన్ చేస్తున్నా. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, ఈ స్టార్ట్ అలాగే టాస్క్ బార్ మీకు నచ్చిన కలర్ లో సెట్ చేసుకోవాలి అన్న సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎల్లో సెలెక్ట్ చేసుకున్నా. కింద మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నాకు స్టార్ట్ కి టాస్క్ బార్ కి రెండిటికి అప్లై అవ్వాలి అంటే ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్టార్ట్ చూసినా అలాగే కింద టాస్క్ బార్ చూసినా ఈ కలర్ అప్లై అయిపోయింది. ఇప్పుడు మీరు కలర్ మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు పింక్ కలర్ లో. ఈ పింక్ కలర్ నాకు డార్క్ గా కనబడాలి అంటే మనం పైన ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇది ఆఫ్ చేశారు అనుకోండి కొంచెం డార్క్ కలర్ లో
కనబడుద్ది. అలాగే మీరు టైటిల్ బార్స్ కి విండోస్ బోర్డర్స్ కూడా కలర్ మార్చాలి అంటే ఇది ఆన్ లో పెట్టుకుంటారు. ఇంకా కింద ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఆల్రెడీ కాంట్రాస్ట్ థీమ్స్ ఇందాక చెప్పాను కదా, మళ్ళీ పర్సనలైజేషన్ లోకి వెళ్తున్నా. బ్యాక్గ్రౌండ్ చూసాం, కలర్స్ చూసాం, నెక్స్ట్ థీమ్స్. ఈ థీమ్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇందాక మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్న డిఫాల్ట్ థీమ్స్ గురించి చూసాం కదా, అలాగే మీకు ఇంకా థీమ్స్ కావాలనుకోండి, ఈ బ్రౌజ్ థీమ్స్ మీద క్లిక్ చేసాము అంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ లోకి వెళ్ళుద్ది. ఇక్కడ మనకి చాలా థీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్రీ ఉన్నాయన్నీ మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మనీకి ఫ్రీ ఉన్న వాటి మీద ఇక్కడ క్లిక్ చేయడం ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేసుద్ది. నెక్స్ట్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ సాలిడ్ కలర్. నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ కలర్, మనం అప్లై చేసిన కలర్ మార్చుకోవాలి అంటే ఇక్కడికి వచ్చైనా కలర్ మార్చుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ విండోస్ ఓఎస్ ఓపెన్ అయినప్పుడు అలాగే మనం క్లోజ్ అయినప్పుడు కొన్ని సౌండ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్స్ మీరు మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు, కానీ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. దానికోసం క్యాన్సిల్ కొడుతున్నా. నెక్స్ట్ దీని పక్కన మౌస్ కర్సర్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్ వచ్చేటప్పటికి తర్వాత వచ్చే క్లాసెస్ లో నేను స్టార్ట్ లో మనకి సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ సెట్టింగ్స్ అన్నిటి గురించి చెప్తాను. ఇందులో యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి మౌస్ పాయింటర్ అండ్ టచ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే అందులో ఉన్న సెట్టింగ్స్ అన్ని ఇక్కడ కూడా హైలైట్ అవుతాయి. ఆ క్లాస్ లో డీటెయిల్ గా చెప్తాను. నెక్స్ట్ కరెంట్ థీమ్స్ గురించి కూడా చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ అసలు దేనికి అంటే మనం విండోస్ 11 ఓఎస్ ఇన్స్టాల్ చేయంగానే మనకి డెస్క్టాప్ మీద మై కంప్యూటర్ గానీ రీసైకిల్ బిన్ గానీ రాకపోతే మనం ఈ ఆప్షన్ లోకి వచ్చి సెట్ చేసుకుంటాం. దిస్ కంప్యూటర్ దగ్గర మార్క్ పెట్టా, రీసైకిల్ దగ్గర మార్క్ పెట్టా. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీద చూసారు అంటే ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ వద్దు అంటే ఈ 2 తీసారు అంటే డెస్క్టాప్ మీద ఈ 2 ఐకాన్స్ రిమూవ్ అయిపోతాయి. ఈ 2 కాకుండా మనం కంట్రోల్ ప్యానల్, యూజర్ ఫైల్స్, నెట్వర్క్ ఈ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ 2 సరిపోతాయి. అప్లై ఓకే. నెక్స్ట్ దీని కింద కాంట్రాస్ట్ థీమ్స్ నేను ఆల్రెడీ చెప్పా. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. పర్సనలైజేషన్ లో థీమ్స్ కూడా చూసాం. డైనమిక్ లైటింగ్ ఇదంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ లాక్ స్క్రీన్, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇందాక నేను డెస్క్టాప్ మీద వాల్ పేపర్స్ కోసం ఒక ఫోల్డర్ లో కొన్ని వాల్ పేపర్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి స్లైడ్ షో పెట్టుకొని నెక్స్ట్ ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి హాఫ్ అన్ అవర్ కో 1 అవర్ కో లేదంటే 1 మినిట్ కో ఫొటోస్ ఆటోమేటిక్ గా మారిపోతాయి అన్నాను కదా, సేమ్ అదే ఆప్షన్ మన లాక్ స్క్రీన్ మీద. ఇలా కాదు నాకు అన్ని ఫొటోస్ తో పని లేదు, ఒక్క ఫోటో నాకు లాక్ స్క్రీన్ మీద వస్తే చాలు అంటే స్లైడ్ షో బదులు పిక్చర్ పెట్టుకొని ఇక్కడ బ్రౌజ్ ఫొటోస్ అని ఏ ఫోటో లాక్ స్క్రీన్ మీద రావాలి, నాకైతే ఈ ఫోటో కావాలనుకోండి సెలెక్ట్ చేసుకొని చూస్ పిక్చర్ అంట, నాకు లాక్ స్క్రీన్ మీద ఈ పిక్చర్ వచ్చుద్ది. నెక్స్ట్ అలాగే విండోస్ కి సంబంధించిన వాల్ పేపర్ కావాలి అంటే విండోస్ స్పాట్ లైట్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ దీని కింద చూసుకున్నాము అంటే ఇక్కడ గెట్ ఫన్ ఫ్యాక్ట్స్, టిప్స్, ట్రిక్స్ ఇవన్నీ నాకు లాక్ స్క్రీన్ మీద హైలైట్ అవుతాయి. ఇలా హైలైట్ అవ్వకూడదు అంటే ఇక్కడ మార్క్ పెట్టుంది కదా, ఈ మార్క్ తీసేయండి. లాక్ స్క్రీన్ గురించి కూడా చూసారు కదా, మళ్ళీ బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ టెస్ట్ ఇన్పుట్, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ టెస్ట్ ఇన్పుట్ కూడా థీమ్స్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇది నచ్చింది అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి టచ్ కీబోర్డ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసి దీని సైజ్ పెంచడం, తగ్గించడం, ఇంక్రీజ్ చేసాము అంటే సైజ్ పెరిగిపోద్ది, తగ్గించాము అంటే సైజ్ తగ్గుద్ది. క్లోజ్ అంటున్నా. అలాగే మన కీబోర్డ్ మీద టెస్ట్ ఉంటది కదా, టెస్ట్ ఎంత సైజ్ లో కనబడాలి, లార్జ్ పెట్టాము అంటే పెద్ద సైజ్ లో కనబడుద్ది. ఓపెన్ కీబోర్డ్ అన్నాము అంటే మనకి కీబోర్డ్ ఓపెన్ అవుద్ది. బ్యాక్ వస్తున్నా. టెస్ట్ ఇన్పుట్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి లేఅవుట్స్ ఉంటాయి. మనం స్టార్ట్ లో ప్రెజెంట్ ఈ మధ్యలో ఉన్న లేఅవుట్ యూస్ చేస్తున్నాం. మనకి పిన్నుడికి సంబంధించిన 3 లైన్స్ లో ఉన్నాయి, మిగతా రికమెండేషన్స్. ఇది మీరు మార్చుకోవాలనుకోండి, ఇక్కడ మోర్ పిన్స్ అన్నాము అంటే మనకి పిన్స్ కి సంబంధించిన ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఉన్న రికమెండేషన్స్ అనేవి తగ్గిపోతాయి. మోర్ పిన్స్ పెడుతున్నా. ఇప్పుడు మీరు వెళ్ళి చూసారు అంటే రికమెండేషన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ పిన్నుడికి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఇంకా మీరు యాడ్ చేసుకోవాలి అన్న యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలి అన్నది ప్రీవియస్ క్లాస్ లో డీటెయిల్ గా చెప్పాను. మోర్ రికమెండేషన్స్ అన్నారు అంటే కింద మనకి రికమెండేషన్స్ ఎక్కువ వస్తాయి, పిన్నుడు 2 లైన్స్ లోనే వస్తాయి. డిఫాల్ట్ పెట్టేస్తున్నా. అలాగే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు రీసెంట్ గా ఇన్స్టాల్ చేసిన యాప్స్ కనబడాలి అన్నా, మీరు ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ కనబడాలి అన్నా ఇక్కడ మార్కులు పెట్టుకుంటారు. ఇలా మార్కులు పెట్టుకుంటే ఈ స్టార్ట్ లో ఆల్ యాప్స్ లో పైన కనబడతాయి. నెక్స్ట్ అలాగే కింద మనకి రికమెండేషన్స్ వస్తున్నాయి కదా, ఈ నాకు అసలు కనబడకూడదు అంటే ఆఫ్ లో
పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ ఉన్న రికమెండేషన్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఇక మిగతా ఆప్షన్స్ అంత ఇంపార్టెంట్ కాదు. కింద ఫోల్డర్స్ అని ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి స్టార్ట్ లో ఇక్కడ నాకు మై డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ ఇవి వచ్చేలాగా సెట్ చేసుకున్నా. ఈ ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డర్స్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు ఏమేమి యాడ్ అవ్వాలి అన్నది ఇక్కడ ఆన్లో పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ సెట్టింగ్స్, ఫైల్ ఎక్స్ప్లోరర్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ ఇవన్నీ ఆన్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ హైలైట్ అవుతున్నాయి. అదే నేను ఆఫ్లో పెట్టాను అనుకోండి, ఇప్పుడు మీరు వెళ్ళి చెక్ చేశారు అంటే ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. నాకైతే ఆన్లోనే ఉండాలి, ఆన్లో పెట్టా. స్టార్ట్ గురించి కూడా చూసారు కదా, బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ టాస్క్ బార్. ఈ టాస్క్ బార్ లో ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇది మీకు ఎలా కనబడాలి? నాకైతే బాక్స్ కింద కనబడాలి అని సెట్ అయ్యి ఉంది. అదే మీరు హైడ్ అన్నారు అనుకోండి, అసలు మనకి సెర్చ్ ఆప్షనే హైడ్ అయిపోద్ది. అలా కాకుండా ఓన్లీ ఐకాన్ కనబడాలి అంటే సర్చ్ ఐకాన్ ఓన్లీ అన్నారు అంటే మనకు ఓన్లీ ఐకాన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి మనం సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ సెర్చ్ ఐకాన్ అండ్ లేబుల్ అన్నారు అనుకోండి, మనకి సెర్చ్ ఐకాన్ ప్లస్ లేబుల్ రెండు హైలైట్ అవుతాయి. నాకైతే డిఫాల్ట్ ఆప్షన్ సెర్చ్ బాక్స్ ఏ ఉండాలి, ఇది పెట్టేసా. నెక్స్ట్ టాస్క్ వ్యూ విడ్గెట్స్. ఇక్కడ ఈ రెండు మార్క్ పెట్టున్నాయి. ఈ టాస్క్ వ్యూ ఆప్షన్ ఎక్కడుంది? మనకి టాస్క్ బార్ లో ఇక్కడ టాస్క్ వ్యూ అనే ఆప్షన్ హైలైట్ అయింది. ఇది మీరు ఆఫ్ పెట్టారనుకోండి, ఇది హైడ్ అయిపోద్ది. ఇది ఆన్ పెట్టారనుకోండి, నార్మల్ గా అన్హైడ్ అయిపోద్ది. ఈ ఆప్షన్ అసలు దేనికి అంటే, మీరు ఇలాగా 2-3 విండోస్ ఓపెన్ చేసి ఉంచుకున్నారు అనుకోండి, 2-3 విండోసే కాదు, మీరు ఎన్ని ఓపెన్ చేశారో అన్ని ఒకే చోట కనబడిపోవాలి అంటే ఈ టాస్క్ వ్యూ బటన్ యూజ్ అవుద్ది. మీరు ఏ డాక్యుమెంట్ మీదకి వెళ్ళాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేశారు అంటే ఆ డాక్యుమెంట్ మీదకి వెళ్ళిపోతారు. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేసిన ఈ ఆప్షన్ రన్ అవుద్ది. ఇప్పుడు నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళాలనుకోండి, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తా. ఇందులో మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఆప్షన్స్ వరకే చెప్తున్నా. నెక్స్ట్ టాస్క్ బార్ బిహేవియర్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశారు అంటే ఇక్కడ ఆటోమేటికల్లీ హైడ్ ద టాస్క్ బార్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది మార్క్ పెట్టారు అనుకోండి, మనకి టాస్క్ బార్ ఆటోమేటిక్ గా హైడ్ అయిపోద్ది. అదే మీరు మౌస్ కర్సర్ కింద తీసుకెళ్లారు అనుకోండి, నార్మల్ గా వచ్చేసుద్ది. ఈ ఆప్షన్ నాకు అక్కర్లేదు, మార్క్ తీసేస్తున్నా. టాస్క్ బార్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ ఫాంట్స్. ఈ ఫాంట్స్ ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు కావాల్సిన ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికి ఒక ఫ్రీ వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ వచ్చేటప్పటికి ద ఫాంట్స్. ఇందులోకి వెళ్ళారు అంటే మనకి చాలా ఫ్రీ ఫాంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఫ్రీయే. సపోజ్ నేను ఈ ఫాంట్ డౌన్లోడ్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి డౌన్లోడ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా, మనకి జిప్ ఫైల్లో ఉంది. రైట్ క్లిక్ చేసి విండోర్లో ఎక్స్ట్రాక్ట్ టు ఫాంట్. ఆ ఫాంట్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఇన్స్టాల్ చేయాలి అంటే సింపుల్ గా డబుల్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసాము అంటే ఇన్స్టాల్ అయిపోద్ది. లేకపోతే ఈ 2 ఫాంట్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫాంట్స్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి రీప్లేస్ చేయమంటారా అని అడుగుతుంది. రీప్లేస్ చేద్దాం, ఎస్ అంటున్నా. మనకి ఇలా కొంచెం బ్రౌజ్ అయినట్టుగా ఇన్స్టాల్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఫాంట్ నేను ఫోటోషాప్ లో అప్లై చేస్తున్నా. ఈ ఫాంట్ మీరు ఏ సాఫ్ట్వేర్ లో అయినా అప్లై చేయొచ్చు. ఎందుకంటే మనం ఒక్కసారి ఇన్స్టాల్ చేసాము అంటే ఆ ఫాంట్ అన్ని సాఫ్ట్వేర్లలో చూపెట్టుద్ది. ఫాంట్ పేరు గుర్తుంది కదా, హౌడీ లవ్. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి, ఇందులో ఇక్కడ హౌడీ లవ్ అని ఉంది కదా, అప్లై చేస్తున్నా. ఇప్పుడు చూసారు అంటే మనం ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్ ఇలా అప్లై అయింది. మీరు కలర్స్ మార్చుకోవాలి అంటే మీకు ఫోటోషాప్ ఐడియా ఉంటే సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో మనకి చాలా ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ A to Z వరకు ఉంటాయి. అలాగే మనకి గ్రూప్స్ వైజ్ గా కార్టూన్ ఫాంట్స్ కావాలా, హర్రర్ ఫాంట్స్ కావాలా, లేకపోతే మీరు పెన్నుతో రాసినట్టు కావాలా, టైప్ రైటర్ ఫాంట్స్ కావాలా, ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అందులో కూడా చాలా ఫాంట్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ యూస్ చేసుకోండి. తెలుగు ఫ్రీ ఫాంట్స్ కి వచ్చేటప్పటికి సెలికాన్ ఆంధ్ర అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అందులో ఉన్న తెలుగు ఫాంట్స్ కూడా ఫ్రీయే. ఫాంట్స్ గురించి చూసారు కదా. మీరు ఆల్రెడీ ఏమైనా ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్స్ ఉంటే అవి మీకు వద్దు అంటే
ఇందులో డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఇది ఓపెన్ చేశారు అంటే అన్ఇన్స్టాల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం ఆ ఫాంట్ అన్ఇన్స్టాల్ అయిపోద్ది. అలాగే మీరు హైడ్ చేద్దాం అనుకున్నా హైడ్ చేయొచ్చు. ఇక ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి డివైస్ యూజ్, ఇది మనకు అంతగా యూజ్ ఉండదు. స్టార్ట్ లో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇక్కడ సెట్టింగ్స్ కనబడకపోతే స్టార్ట్ మీద రైట్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినా మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళొచ్చు. ఈ సెట్టింగ్స్ లో మనకి డిస్ప్లేకి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. అలాగే వాల్ పేపర్స్ సెట్ చేసుకోవడానికి సంబంధించిన పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి. అలాగే మీరు మౌస్ కి ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మౌస్ కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. ఇలాగా ప్రతి సెట్టింగ్ ఈ సెట్టింగ్స్ లోనే ఉంటది. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి హోమ్. ఈ హోమ్ లో నా ల్యాప్టాప్ పేరు కనబడుతుంది, వివో బుక్ ఆసస్ ల్యాప్టాప్. మీరు ఒకేలా నేమ్ మార్చుకోవాలి అన్నా ఇక్కడ రీనేమ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు నచ్చిన నేమ్ సెట్ చేసుకోవచ్చు. నీ అయితే ఎటువంటి నేమ్ మార్చట్లేదు, క్యాన్సిల్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ వైఫై కనెక్షన్, అలాగే విండోస్ అప్డేట్, ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ మనకి ఇందులో ఉంటాయి. మనకి హోమ్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ అయిన సెట్టింగ్స్ వరకు ఈ హోమ్ మీద హైలైట్ చేశాడు. తర్వాత ఈ సెట్టింగ్స్ అన్ని చెప్తాను కదా, అందులో ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఈ కింద ఆప్షన్ వచ్చేటప్పటికి సిస్టమ్. ఈ సిస్టంలో ఇక్కడ మనకి డిస్ప్లే అని ఉంది కదా, ఈ డిస్ప్లే సెట్టింగ్స్కి రావాలి అంటే మనం ఇక్కడి నుంచే రావక్కర్లా. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ క్లిక్ చేసినా ఇదే సెట్టింగ్స్ లోకి వస్తారు. ఈ సెట్టింగ్స్ లో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి బ్రైట్నెస్. మీ ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ ఎంత బ్రైట్నెస్ కావాలి, మీరు బ్రైట్నెస్ తగ్గించారు అంటే తగ్గిపోద్ది, పెంచారు అంటే ఎక్కువగా వచ్చుద్ది. మీరు ఎక్కువగా బ్రైట్నెస్ పెట్టినా మీ కళ్ళకే ఇబ్బంది. నేను నాకు సరిపడా సెట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ అలాగే నైట్ లైట్ అంటే మీకు బ్లూ లైట్ ఐడియా ఉంటుంది కదా, మనకి ఫోన్లో ఈ ఆప్షన్ ఎక్కువగా హైలైట్ చేస్తాం. ఈ బ్లూ లైట్ మనకి ఎప్పుడు యూజ్ అవుద్ది, మీరు నైట్ చీకట్లో ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు ఈ బ్లూ లైట్ ఆన్ చేసుకున్నారు అంటే మీ కళ్ళ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు, మీ కళ్ళు కూడా స్ట్రైన్ అవ్వవు. మీరు పగలు నార్మల్గా ఆఫ్లో పెట్టుకోండి, ఒకవేళ నైట్ వర్క్ చేసే లెక్క అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ కిందకు వచ్చారు అంటే ఇక్కడ స్కేల్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేశారు అనుకోండి, నాకు డెస్క్టాప్ మీద ఐకాన్స్ కానీ లేకపోతే ఈ టెక్స్ట్ అంతా కొంచెం పెద్ద సైజులో కనబడాలి అంటే 150 పెట్టారు అనుకోండి, ఇవన్నిటి సైజ్ పెరిగిపోద్ది. ఇక్కడ నాకు టెస్ట్ సైజు కూడా పెరిగిపోయింది. మీరు ఇంకా పెంచుకోవాలి అన్నా పెంచుకోవచ్చు, కానీ మనకి ఇక్కడ రికమెండెడ్ అని ఎంత ఇస్తుందో అంతే సెలెక్ట్ చేసుకోండి. నా ల్యాప్టాప్కి అయితే 125 GB పెడుతుంది, కొంతమందికి 100 GB పెట్టుద్ది, కొంతమందికి 150 GB పెట్టుద్ది. నాకు 125 GB పెడుతుంది కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే రెజల్యూషన్ ఉంటుంది. నా ల్యాప్టాప్ రెజల్యూషన్ వచ్చేటప్పటికి 1920 1080 అంటే ఫుల్ హెచ్డి ల్యాప్టాప్. సపోజ్ నేను ఈ రెజల్యూషన్ లో మారుస్తున్నా, ఇప్పుడు మీరు చూసారు అంటే ఇలా చేంజ్ అయిపోద్ది. నాకు వద్దు అంటే రివర్ట్ అంటారు, నార్మల్గా 1920 1080 వచ్చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే ఓరియంటేషన్ మనకి ఎలా కనబడాలి, మనకి ల్యాండ్స్కేప్ ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఒకవేళ మీరు ల్యాండ్స్కేప్ బదులు పోర్ట్రైట్ పెట్టారు అనుకోండి, మనకి రివర్స్లో చేంజ్ అయిపోద్ది. నాకు ఇది అవసరం లేదు, ఇక్కడ రివర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనకి ల్యాండ్స్కేప్ లోనే రివర్స్ లో అయ్యేలాగా ఇక్కడ ఫ్లిప్డ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ల్యాండ్స్కేప్ ఫ్లిప్డ్ పెట్టారు అనుకోండి, మనకి రివర్స్ లో రివర్ట్ అంటున్నా. అలాగే మనకి పోర్ట్రేట్ లో కూడా ఫ్లిప్డ్ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైనా మీ స్క్రీన్ ఇలాగా రివర్స్ అయితే మీరు ఈ డిస్ప్లే ఓరియంటేషన్ దగ్గరకు వచ్చి సెట్టింగ్ మార్చుకోండి. సిస్టమ్ లో డిస్ప్లే సెట్టింగ్స్ గురించి చూసారు కదా, బ్యాక్ వస్తున్నా. డిస్ప్లే సెట్టింగ్స్ కింద సౌండ్ ఉంటుంది, దీనిలోకి వెళ్తున్నా. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు అంటే ఈ బాక్స్ వచ్చేటప్పటికి అవుట్పుట్ కి సంబంధించింది, ఇది వచ్చేటప్పటికి ఇన్పుట్ కి సంబంధించింది. మీకు ఆల్రెడీ స్పీకర్స్ కనెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ స్పీకర్స్ కనెక్ట్ అయినట్టుగా చూపెట్టుద్ది. సపోజ్ మీరు బ్లూటూత్ ఉన్న స్పీకర్స్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, పేరే న్యూ అవుట్పుట్ డివైస్. ఇక్కడ యాడ్ డివైస్ మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి బ్లూటూత్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేశారు అంటే మీ స్పీకర్స్ నేమ్ వచ్చుద్ది, అది సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాయి. అలాగే మీ స్పీకర్స్ వాల్యూమ్ ఎంత ఉండాలి, నా ల్యాప్టాప్ లో వాల్యూమ్ తక్కువ, నాకైతే 100% ఉండాలి. నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేటప్పటికి నీ మైక్రోఫోన్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు మైక్రోఫోన్ చూపెడుతుంది. మీరు ఎలాగే అడిషనల్ గా ఏమైనా ఇన్పుట్ డివైస్ యాడ్ చేసుకోవాలి అంటే ఇందా నేను చెప్పాను కదా, సేమ్ సెట్టింగ్ ఇక్కడ యాడ్ డివైస్ మీద క్లిక్ చేసి బ్లూటూత్ కి సంబంధించింది యాడ్ చేసుకుంటారు. అలాగే ఇన్పుట్ కూడా వాల్యూమ్ నాకు 100 ఉండాలి. ఇక మీరు కింద అడ్వాన్స్డ్ లో చూసారు అంటే ఇక్కడ ఆల్ సౌండ్ డివైజెస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారు అంటే మీరు ఎలాంటి స్పీకర్లు కనెక్ట్ చేసి ఉంచుకున్నారో అవన్నీ హైలైట్ అవుతాయి. ఇది వచ్చేటప్పటికి అవుట్పుట్, ఈ రెండు వచ్చేటప్పటికి ఇన్పుట్. ఇందులో మీరు ఏమైనా సెట్టింగ్స్ మార్చాలి అంటే దాని మీద క్లిక్ చేశారు అంటే మనకి సపరేట్ విండో వచ్చుద్ది. ఇక్కడ మీరు వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, వాయిస్ ఫోకస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఒకవేళ మీరు ఆఫ్ లో పెట్టుకోవాలి అన్న
పెట్టుకోవచ్చు. నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నా. సౌండ్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ నోటిఫికేషన్స్ దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న అన్నిటి దగ్గర నుంచి నాకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఒకవేళ మీరు ఆఫ్లో పెట్టుకోవాలి అన్నా ఆఫ్లో పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ ఉన్న అన్నిటి దగ్గర నుంచి అసలు నాకు నోటిఫికేషన్స్ రాకూడదు, ఇవన్నీ ఆఫ్లోకి వెళ్ళిపోవాలి అంటే మనకి పైన నోటిఫికేషన్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీరు ఆఫ్ పెట్టారు అంటే ఇవన్నీ ఆఫ్లోకి వెళ్ళిపోతాయి. ఈ అన్నిటి దగ్గర నుంచి అసలు మనకి నోటిఫికేషన్ అనేది రాదు. దీని కింద కూడా మనకి ఇక్కడ డు నాట్ డిస్టర్బ్ అని ఉంది కదా, మీరు టాస్క్ బార్ చివరి అబ్జర్వ్ చేశారు అంటే మనకి బెల్ ఐకాన్ కింద కనబడి ఇక్కడ నోటిఫికేషన్స్ కనబడుతున్నాయి కదా, ఇలాగా ఇవన్నీ రాకూడదు అంటే మీరు ఇక్కడ ఆఫ్ లో పెట్టుకోవచ్చు. ఆఫ్ లో పెట్టుకోవడం మనకి నోటిఫికేషన్స్ అనేవి తగ్గిపోతాయి. ఇక థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి మీకు ఒకవేళ నోటిఫికేషన్స్ వచ్చినా ఏ టైం నుంచి ఏ టైం లోపు రావాలి అన్నది మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డ్యూరింగ్ దిస్ టైమ్స్ దగ్గర మార్క్ పెట్టారనుకోండి, ఇక్కడ మనం టైం సెట్ చేసుకోవాలి. మీరు సెట్ చేసుకున్న టైంలో అసలు మీకు నోటిఫికేషన్ అనేది రాదు. ఇది కూడా ఆఫ్ పెడుతున్నా. నోటిఫికేషన్స్ ముందు చూసారు కదా, బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ పవర్ అండ్ బ్యాటరీ దీంట్లోకి వెళ్తున్నా. ఇక్కడ నాకు ల్యాప్టాప్ ఛార్జింగ్ ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది చూపెట్టుద్ది. నేను ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టుంచాను. ఇంకో 24 minutes లో నాకు ఫుల్ ఛార్జ్ అవుద్ది అన్నది కింద హైలైట్ అవుతుంది. నెక్స్ట్ దీని కింద ఎనర్జీ రికమెండేషన్స్ దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మొత్తం 7 steps ఉంటాయి. ఇందులో నేను 2 సెట్ చేసుకున్నా. మిగతాయి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సెకండ్ది వచ్చేటప్పటికి టర్న్ ఆన్ డార్క్ మోడ్. ఇక్కడ నాకు స్టార్ట్ అలాగే ఇక్కడ ఉన్నాయి అన్ని వైట్ కలర్లో కనబడుతున్నాయి కదా, ఇలా వైట్ కలర్ కాకుండా మీరు డార్క్లో పెట్టుకున్నారు అనుకోండి మనకి బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు వచ్చుద్దంట. అలాగే నేను ల్యాప్టాప్ యూస్ చేసి అసలు వాడకుండా అలా వదిలేస్తే నాకు ఎంతసేపు అయినా నా స్క్రీన్ అలాగే ఉండాలి అని నేను సెట్ చేసుకున్నా. అలా ఉంటే ఛార్జింగ్ తొందరగా అయిపోద్ది. అలా ఛార్జింగ్ అవ్వకూడదు అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది, స్లీప్ ఆఫ్టర్ 10 minutes. మనం పీసీ కానీ ల్యాప్టాప్ కానీ వాడకుండా వదిలేసిన 10 minutes బ్లాక్ స్క్రీన్ వచ్చేవాలి అంటే ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. అప్లై అన్నాము అంటే ఇది కూడా అప్లై అయిపోద్ది. అలాగే మనకి కాంట్రాస్ట్ బ్రైట్నెస్ మనకి ఎంత ఉండాలో అంత సెట్ చేస్తుంది. ఇక్కడ అప్లై అన్నారు అంటే ఈ సెట్టింగ్ కూడా అప్లై అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా పైన ఆప్షన్ ఇది కూడా అప్లై అన్నాను అంటే ఇది కూడా ఓకే చేసా. ఇలా చేయడం వల్ల మీ ల్యాప్టాప్ ఛార్జింగ్ చాలా సేపు వచ్చుద్ది. బ్యాక్ వెళ్తున్నా. ఎనర్జీ సేవర్ ఇక్కడ టర్న్ ఆన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి నాకు ఎనర్జీ సేవర్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, నాకు ఛార్జింగ్ 30% వచ్చినప్పుడు ఇది ఆన్ అవ్వాలి అని సెట్ చేసి ఉంది. ఇది ఒకవేళ మీరు మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. ఈ ఎనర్జీ సేవర్ ఆన్ అవడం వల్ల మనకి ఛార్జింగ్ తగ్గిపోతే ఆ ఛార్జింగ్ ఎక్కువసేపు రావడానికి యూజ్ అవుద్ది. 20% అయినా పెట్టుకోవచ్చు, 30% అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 30 పెట్టుకున్నా. ఈ ఎనర్జీ సేవర్ నేను ఎప్పుడు యూజ్ చేసినా నాకు రన్ అయిపోవాలి, 30% ఇలా కాదు అంటే ఆన్ పెట్టుకున్నారు అనుకోండి మనకి ఎనర్జీ సేవర్ ఎప్పుడు రన్ అయిపోద్ది. ఇలా రన్ అవ్వడం వల్ల మైనస్ ఏంటంటే మనకి బ్రైట్నెస్ ఇదంతా తగ్గిపోద్ది. నాకైతే ఆఫ్ లోనే ఉండాలి. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ ఏంటి, మనకి ఎనర్జీ సేవర్ అంటే బ్రైట్నెస్ తగ్గిపోయి ఎక్కువసేపు వచ్చేలా చేస్తుందని చెప్పాను కదా, ఇలాగా నాకు బ్రైట్నెస్ తగ్గకూడదు కానీ ఎనర్జీ సేవర్ రన్ అవ్వాలి అంటే ఇది ఆఫ్ లో పెట్టుకోవచ్చు. ఇలా ఆఫ్ లో పెట్టడం వల్ల ఏంటంటే ఎనర్జీ సేవర్ రన్ అవుద్ది కానీ ఇది ఆన్ లో ఉన్నంత ఇదిగా రన్ అవ్వదు. నాకైతే బ్రైట్నెస్ తగ్గేలాగే పెట్టుకుంటున్నా, ఆన్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ బ్యాటరీ యూసేజ్ దీని మీద క్లిక్ చేశారు అనుకోండి మన బ్యాటరీ యూసేజ్ ఇక్కడ టైం ను బట్టి చూపెట్టుద్ది. ఎప్పుడు దాకా లాస్ట్ 24 hours, మీరు 7 days చూడాలి అన్నా చూడొచ్చు. నార్మల్ గా 24 hours పెట్టేస్తున్నా. దీని కింద చూసారు అంటే ఏ యాప్స్ వల్ల మీకు ఛార్జింగ్ ఎక్కువ అవుతుంది ఇవన్నీ కనబడతాయి. సెట్టింగ్స్ వల్ల 18% ఛార్జింగ్ అయిపోయింది. బ్యాక్ వస్తున్నా. పవర్ అండ్ బ్యాటరీ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ స్టోరేజ్. ఈ స్టోరేజ్ మీద క్లిక్ చేసాం అనుకోండి మనకి టెంపరరీ ఫైల్స్ ఉంటాయి, వీటిని మనం అన్నెసెసరీ ఫైల్స్ కూడా అనొచ్చు. ఈ ఫైల్స్ ని మనం డిలీట్ చేసుకున్నాము అంటే మనకి సి డ్రైవ్ లో స్పేస్ లేకపోతే స్పేస్ వచ్చుద్ది. మనకి సి డ్రైవ్ లో అంటే విండోస్ డ్రైవ్ లో ఎంత స్పేస్ ఎక్కువ ఉంటే అంత స్పీడ్ గా మన ల్యాప్టాప్ గానీ పీసీ గానీ రన్ అవుద్ది. ఇక్కడ టెంపరరీ ఫైల్స్ వచ్చేటప్పటికి 3.54 GB వరకు ఉంది. ఇప్పుడు నేను డిలీట్ చేసేవాలి అంటే ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేశాను అంటే ఇక్కడ మనం ఏమేమి డిలీట్ చేసుకోవాలి అన్నది చూపెట్టుద్ది. మనం కావాల్సిన మార్కులు పెట్టి అవసరం లేని మార్కులు తీసి డిలీట్ చేసుకుంటాం. ఇక్కడ రిమూవ్ ఫైల్స్ అన్నాము అంటే ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి, మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్ని ఉంటాయి. ఇందులో మీకు ఏమైనా యాప్ అవసరం లేదనుకోండి ఇక్కడ 3 dots కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అన్నారు అంటే అది అన్ఇన్స్టాల్ అయిపోద్ది. స్టోరేజ్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ దీని మీద క్లిక్ చేసాం అనుకోండి ఈ మల్టీ టాస్కింగ్ లో మనకి స్నాప్ విండోస్ కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. అలాగే దీని
దీని కింద షో ట్యాబ్స్ ఫ్రమ్ యాప్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, అసలు ఇదేంటి, అసలు మనకి టాస్క్ బార్ మీద ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఎన్ని విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయో అన్ని విండోస్ కనబడతాయి. ఇక్కడ నాకు ఒక విండోనే ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి ఒకటే కనబడుతుంది. ఒకవేళ మీకు 3 ఓపెన్ అయ్యి ఉన్నాయి అనుకోండి, 3 కనబడితే అందులో మీరు దేంట్లోకి వెళ్ళాలో దాని మీద క్లిక్ చేశారు అంటే ఆ విండోలోకి వెళ్ళిపోతారు. నేను ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. దీనికి షార్ట్ కట్ కూడా ఉంటది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఆల్ట్ ట్యాబ్. ఇక్కడ అసలు మనకి ఎన్ని ట్యాబ్స్ కనబడాలి, ఇక్కడైతే మనకి 3 మోస్ట్ రీసెంట్ ట్యాబ్స్ 3 వరకే ఉంది. మీరు ఒక 20 ట్యాబ్స్ కనబడేలాగా కూడా సెట్ చేసుకోవచ్చు. నేను 5 పెడుతున్నా. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ యాక్టివేషన్ ఉంటుంది. మీ ప్రోడక్ట్ కి చేంజ్ చేసుకోవాలి అంటే ఈ యాక్టివేషన్ లోకి వెళ్ళి మార్చుకుంటారు. ఇంకా ఈ ఆప్షన్స్ అన్ని మనకి పెద్దగా యూజ్ ఉండవు. ఈ అబౌట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి డివైస్ స్పెసిఫికేషన్స్ అలాగే విండోస్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మీ డివైస్ నేమ్ అలాగే ప్రాసెసర్ నేను ఏమి యూజ్ చేస్తున్నాను, నా ల్యాప్టాప్ లో ఎంత జీబీ ర్యామ్ వాడుతున్నాను, కింద చూసారు అంటే నేను విండోస్ 11 ఏ ఓఎస్ యూజ్ చేస్తున్నాను, దాని వెర్షన్ ఎంత, ఎప్పుడు ఇన్స్టాల్ చేశాను, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కనబడుద్ది. బ్యాక్ వస్తున్నా. హోమ్ గురించి చూసాం, సిస్టమ్ గురించి చూసాం. నెక్స్ట్ ఇక్కడ బ్లూటూత్ అండ్ డివైజెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మీరు ఏమైనా వైర్లెస్ మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఏమైనా యాడ్ చేయాలి అంటే ఇక్కడ బ్లూటూత్ ఈజ్ టర్న్ ఆఫ్ అని ఉంది కదా, ఆన్ లో పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ యాడ్ డివైస్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేసి అది సెలెక్ట్ చేసుకుంటారు. ఇంత అవసరం లేదు, మనకి వైర్లెస్ మౌస్ కీబోర్డు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతున్నాయి. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే ఈ బ్లూటూత్ ఆప్షన్ అనేది యూస్ చేయండి. ఇక్కడ యాడ్ డివైజెస్ లో చూపెట్టకపోతే పైన మనకి బ్లూటూత్ అండ్ డివైజెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి సెర్చ్ చేసిన ఒకటే క్లోజ్ చేసిన. నెక్స్ట్ దీని కింద నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్. ఇక్కడ మీరు ఏమైనా రూటర్ వాడితే అది ఆఫ్ లో పెట్టుకోవాలి అంటే ఇక్కడికి వచ్చి ఆఫ్ లో పెట్టుకోవచ్చు, లేదంటే ఆన్ లో పెట్టుకోవచ్చు. ఇది మీరు ఇక్కడికే వచ్చి చెయ్యక్కర్లా, మనకి షార్ట్ కట్ లో కిందే ఉంటది. నా ల్యాప్టాప్ కి వచ్చేటప్పటికి ఇక్కడ వైఫై సింబల్ కనబడుతుంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేస్తా, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేయడం ఇక్కడికి వస్తాం, ఆఫ్ పెట్టేస్తా. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ మొబైల్ హాట్స్పాట్ కి సంబంధించింది ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోవాలి అన్నా ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ ఈ వైఫై కి సంబంధించిన డేటా యూసేజ్ ఎంత వాడాను, లాస్ట్ 30 days లో 13 GB వరకు యూస్ చేసా. ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనబడుద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి పర్సనలైజేషన్. ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్ గా ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. మీరు విండోస్ 11 థర్డ్ క్లాస్ చూసారు అంటే ఇందులో ఉన్న ప్రతి సెట్టింగ్ గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాప్స్. ఈ యాప్స్ లో మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఈ యాప్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఇందా నేను చెప్పాను కదా, ఇక్కడ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ యాప్స్ అని ఉన్నాయి కదా, ఇవి వచ్చేటప్పటికి మనకి బ్రౌజర్లు అలాగే మనం విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని డిఫాల్ట్ యాప్స్ వస్తాయి కదా, ఈ యాప్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఇందులో మనకి లాస్ట్ లో స్టార్ట్అప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇదేంటంటే నా ఓఎస్ ఆన్ అవుతున్నప్పుడు నా ఓఎస్ తో పాటు ఇక్కడ ఉన్న యాప్స్ కూడా ఆన్ అవుతున్నాయి. ఇలాగా మీరు ఎక్కువ పెట్టి ఉంచుకున్నారు అనుకోండి, మీ ఓఎస్ చాలా స్లోగా ఓపెన్ అవుద్ది. నాకైతే ఇక్కడ ఐస్ క్రీమ్ స్క్రీన్ రికార్డర్ ఉంది కదా, ఇది అవసరంలా, అలాగే పైది అవసరంలా, ఇది ఒక్కటే ఉంచుకున్నా. బ్యాక్ వస్తున్నా. కొన్ని ఉంటే వదిలేయండి, ఎక్కువ ఉంటే తగ్గించుకోండి. బ్యాక్ వచ్చేస్తున్నా. యాప్స్ గురించి చూసారు కదా. నెక్స్ట్ అకౌంట్స్. మన అకౌంట్ ఇక్కడ చూపెట్టుద్ది. మీ జీమెయిల్ అకౌంట్ దేంతో సైన్ ఇన్ అయ్యారో అది ఇక్కడ కనబడుద్ది. మీరు ఏమైనా ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఎవరు ఇన్ఫో అని ఉంది కదా, అంటే ఇన్ఫర్మేషన్, దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా వెబ్ క్యామ్ ద్వారా ఫోటో యాడ్ చేసుకోవాలి అంటే ఓపెన్ కెమెరా మీద క్లిక్ చేసి యాడ్ చేసుకుంటారు. అలా కాదు, నా పీసీలో కానీ ల్యాప్టాప్ లో కానీ ఫోటో ఉంది అంటే బ్రౌజ్ చేసి యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫోటో ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ టైమ్ అండ్ లాంగ్వేజ్. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి డేట్ అండ్ టైం అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడికి రావడం కోసం మనం సెట్టింగ్స్ లోకి వచ్చే రావక్కర్లా, మనకి షార్ట్ కట్ లో కూడా ఉంటుంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి టాస్క్ బార్ మీద రైట్ సైడ్ కార్నర్ లో డేట్ అండ్ టైం చూపెట్టుద్ది. దీని మీద రైట్ క్లిక్ చేసి అడ్జస్ట్ డేట్ అండ్ టైం మీద క్లిక్ చేసాము అంటే ఇదే స్క్రీన్ దగ్గరకు వస్తాం. ఇక్కడ మనకి టైం జోన్ వచ్చేటప్పటికి చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనది ఇండియా కాబట్టి. అదే మీరు యుఎస్ లో కానీ ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ ఉంటున్నారు అనుకోండి, దానికి తగ్గట్టుగా సెట్ చేసుకుంటారు. నేను ఇండియా కాబట్టి ఇదే ఉంచి పైన సెట్ టైం జోన్ ఆటోమేటికల్లీ దగ్గర ఆన్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఒకవేళ మీకు టైం తప్పు చూపెట్టినా నార్మల్గా కరెక్ట్ టైం వచ్చేసుద్ది. ఇక్కడ నేను ఏ ఆప్షన్స్ మార్చట్లా,
నెక్స్ట్ యాక్సెసిబిలిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు టెక్స్ట్ సైజ్ పెంచుకోవాలి అంటే దీని మీద క్లిక్ చేసి టెక్స్ట్ సైజ్ పెంచుకోవచ్చు. అప్లై అన్నారు అనుకోండి, మీ టెక్స్ట్ సైజ్ పెరిగిపోద్ది. ఇది ఎక్కువగా ఐసైట్ ఉండి టెక్స్ట్ సరిగ్గా కనబడిన వాళ్ళకి యూజ్ అవుద్ది. నాకైతే డిఫాల్ట్గా 100 ఉంది కదా, అదే సరిపోద్ది. 100 పెట్టి అప్లై అంటున్నా. బ్యాక్ వస్తున్నా. ఈ టెక్స్ట్ సైజ్ కింద విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఓపెన్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు ఒకవేళ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ కావాలి అన్నా, యానిమేషన్ ఎఫెక్ట్స్ కావాలి అన్నా ఈ సెట్టింగ్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది. దానికోసం నేనైతే పెట్టట్లా. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ మౌస్ పాయింటర్ అండ్ టచ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి మౌస్ పాయింటర్స్ కనబడతాయి. నేను ఇందులో ఫస్ట్ది యూజ్ చేస్తున్నా. సపోజ్ నాకు 4th కావాలనుకోండి, దీని మీద క్లిక్ చేయగానే అది అప్లై అయిపోద్ది. నాకైతే ప్రెజెంట్ గ్రీన్ కలర్ లో మారింది. స్క్రీన్ రికార్డర్ లో కలర్ మారినట్టుగా చూపెట్టట్లా, ఇక్కడైతే కలర్ మారింది. మీరు కూడా ఒకసారి ఈ ఆప్షన్ చెక్ చేయండి, మీకే క్లియర్ గా అర్థం అవుద్ది. మీరు కలర్స్ మార్చుకోవాలి అంటే ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూజ్ అనదర్ కలర్ అన్నారు అంటే ఇక్కడ మీకు మీరే ఓన్ గా ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవడానికి డన్ అన్నాను అంటే ఆ కలర్ అప్లై అయిపోయింది. నెక్స్ట్ సైజ్, మీ పాయింటర్ సైజ్ ఎంత ఉండాలి. మీరు పెద్ద సైజులో పెట్టుకోవాలి అన్నా ఇలా సైజ్ పెంచి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే సైజ్ పెరిగిపోయింది. నెక్స్ట్ దీని కింద రిలేటెడ్ సెట్టింగ్స్, మౌస్ కి సంబంధించిన ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా చూద్దాం. ఈ మౌస్ మీద క్లిక్ చేస్తున్నా. మీకు మౌస్ రివర్స్ అయిపోవాలనుకోండి, ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, ఇది మీరు రైట్ పెట్టారు అంటే మనకి రివర్స్ లో. ఇప్పుడు నేను నార్మల్ గా సెట్ చేసేస్తున్నా. నెక్స్ట్ మౌస్ పాయింటర్ స్పీడ్, నేను ఎలా మూవ్ చేస్తే నాకు స్పీడ్ గా మూవ్ అవ్వాలనుకోండి, ఇది మొత్తం పెట్టేసుకుంటా. లేదు ఓ మాదిరి స్పీడ్ లో మూవ్ అవ్వాలి అంటే 10 లో పెట్టుకుంటారు, ఓ మాదిరిగా మూవ్ అవుతుంది. మరీ స్లో అన్నారు అంటే 0లో పెట్టుకుంటారు. నాకైతే ఫుల్ స్పీడ్ లో మూవ్ అవ్వాలి, 20 పెట్టేసా. నెక్స్ట్ స్క్రోలింగ్ కి ఆప్షన్స్ ఉంటాయి. ఈ స్క్రోలింగ్ ఆప్షన్స్ మనకి వేరే చోట కూడా ఉంటాయి, అక్కడ చెప్తున్నాను. కింద మనకి అడిషనల్ మౌస్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇందులో ఏ సెట్టింగ్ కనబడకపోయినా ఇక్కడ ఫైండ్ ఏ సెట్టింగ్ అని ఉంది కదా, ఇందులో టైప్ చేసినా కనబడుద్ది. సపోజ్ అకౌంట్స్ అన్నాను అనుకోండి, ఇందాక మనం ప్రొఫైల్ పిక్చర్ మార్చుకోవడానికి ఉంది కదా, చేంజ్ యువర్ అకౌంట్ పిక్చర్, దీని మీద క్లిక్ చేసాము అంటే ఆ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇలాగా మనం సెర్చ్ లో కూడా సెర్చ్ చేసి ఆ సెట్టింగ్ లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ అడిషనల్ మౌస్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే ఒక విండో ఓపెన్ అవుద్ది. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్విచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టాము అంటే రివర్స్ లో. అలాగే మనకి డబుల్ క్లిక్ స్పీడ్ పెంచుకోవాలి అంటే ఫాస్ట్ లో పెట్టేస్తారు. నెక్స్ట్ పాయింటర్స్. ఈ పాయింటర్స్ లో మనకి చాలా పాయింటర్స్ ఉంటాయి. ఇందాక కొన్ని పాయింటర్స్ వరకే చూసాం కదా, ఇందులో పైన స్కీమ్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశారు అనుకోండి, ఇందులో విండోస్ కి సంబంధించిన చాలా పాయింటర్స్ ఉంటాయి. మీకు ఏ పాయింటర్ కావాలి అంటే అది సెలెక్ట్ చేయొచ్చు. కొన్ని అప్లై అవుతాయి, కొన్ని అప్లై అవ్వవు. ఇందులో ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ గా ఉంది కదా, సెలెక్ట్ చేసి అప్లై అంటున్నా. ఓకే అన్నాను అంటే సెట్ అయిపోద్ది. నాకైతే ఇది అవసరం లేదు, మారుస్తున్నా, నన్ను పెట్టేస్తున్నా, అప్లై అంటున్నా. నార్మల్ది వచ్చేసింది. నెక్స్ట్ పాయింటర్ ఆప్షన్స్. స్పీడ్, మనకు పాయింటర్ స్పీడ్ పెంచుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ విజిబిలిటీ, ఇక్కడ మీరు డిస్ప్లే పాయింటర్ ట్రైల్స్ దగ్గర మార్క్ పెట్టారనుకోండి, నేను పాయింటర్ మూవ్ చేస్తే నాకు ఈ ఎఫెక్ట్, పాయింటర్ పక్కన పాయింటర్ వచ్చే ఎఫెక్ట్ వచ్చుద్ది. నాకు ఇది అవసరం లేదు అంటే మార్క్ తీసేస్తారు. నెక్స్ట్ వీల్, స్క్రోల్ వీల్ కి సంబంధించిన ఆప్షన్స్. ఇందాక నేను వేరే చోట కూడా చెప్తా అన్నా కదా, ఆప్షన్స్ ఇక్కడ చెప్తున్నాను. మనకి మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటది కదా, ఆ వీల్ మూవ్ చేస్తే ఎన్ని లైన్స్ మూవ్ అవ్వాలి. ఇక్కడైతే 2 లైన్స్ ఉన్నాయి. మీరు ఒకేలా పెంచుకోవాలి అన్నా తగ్గించాలి అన్నా తగ్గించవచ్చు. ఇది వెర్టికల్ పరంగా. అదే మీకు హారిజంటల్ పరంగా కావాలి అంటే ఇక్కడ మనకి 3 లైన్స్ సెట్ చేసి ఉంటది. నేనైతే ఏం చేంజ్ చేయట్లా, ఇలాగే ఉంచుతున్నా. నెక్స్ట్ హార్డ్వేర్, దీన్ని అయితే నేను అసలు టచ్ చేయట్లేదు, క్యాన్సిల్ అంటున్నా. పాయింటర్స్ గురించి చూసారు కదా, దీని కిందే టెస్ట్ కర్సర్ కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి టెస్ట్ కర్సర్ సైజ్ పెంచుకోవడానికి మనం టెస్ట్ టైప్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక లైన్ కింద కనబడుద్ది కదా, అది మీకు ఎంత సైజులో ఉండాలి. ఇక్కడ ఆన్ పెట్టారు అనుకోండి, ఇక్కడ మీరు టెస్ట్ కర్సర్ సైజ్ పెంచారు అంటే పెరిగిపోద్ది, తగ్గించారు అంటే తగ్గిపోద్ది. అలాగే కర్సర్ ఏ కలర్ లో కావాలి, మీరు ఏమైనా కలర్ పెట్టుకోవాలి అన్నా కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు కలర్ చూపెడుతుంది కదా, ఇదైతే నాకు అవసరం లేదు, ఆఫ్ పెడుతున్నా. అలాగే కర్సర్ థిక్నెస్, మనకి సన్నగా కనబడుతుంది, కొంచెం లావుగా కనబడాలి అంటే థిక్నెస్ కూడా పెంచుకోవచ్చు. నార్మల్ గానే పెట్టేస్తున్నా, బ్యాక్ వస్తున్నా. ఇక మిగతా ఆప్షన్స్ అన్ని మనకి పెద్దగా యూజ్ ఉండవు. నెక్స్ట్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, ఇందులోకి వెళ్తున్నా. ఇందులో మనకి విండోస్ కి సంబంధించిన యాంటీ వైరస్ ఉంటది. అలాగే ఫైండ్ మై డివైస్, ఇది ఏంటంటే మీ ల్యాప్టాప్ ఎక్కడైనా పోయింది అనుకోండి,
పోయింది లొకేషన్ చూపెట్టుద్ది. ఆ టైంలో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో ఉండాలి, లొకేషన్ ఆన్లో ఉండాలి. ఇది మనం సెట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ విండోస్ పర్మిషన్స్. ఇక్కడ మనం పర్మిషన్స్ దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అన్న ఆప్షన్స్ ఉంటాయి. దీని కింద చూసాము అంటే యాప్ పర్మిషన్స్. ఇక్కడ లొకేషన్ అని ఉంది కదా, ఈ లొకేషన్ అనేది ఫైండ్ మై డివైస్ యూజ్ చేసే లెక్క అయితే ఈ లొకేషన్ ఆన్లో ఉండాలి. ఆన్లో ఉంటేనే మనకి ఎక్కడుందో చూపెట్టుద్ది. ఇలాగా ఈ యాప్స్ లో కూడా మీకు కావాల్సిన వాటికి పర్మిషన్స్ ఇవ్వచ్చు, అవసరం లేని దానికి ఇవ్వక్కర్లా. నాకు ఎటువంటి నోటిఫికేషన్స్ రాకూడదు అంటే ఆఫ్ లో పెట్టుకుంటా. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి విండోస్ అప్డేట్. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, నేనైతే విండోస్ అప్డేట్స్ ప్రెజెంట్ రెజ్యూమ్ లో పెట్టాను. ఎప్పుడు దాకా పెట్టా, 23/3/2025 అంటే మార్చ్ వరకు రెజ్యూమ్ లో పెట్టాను. నార్మల్ గా అయితే మనకి ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ చూపెడతాయి. దాని మీద క్లిక్ చేయడం మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోద్ది. విండోస్ 11 షార్ట్ కట్ కీస్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు చెప్తాను. ఫస్ట్ బేసిక్స్ దగ్గర నుంచి చెప్తున్నాను. మనకి ఇక్కడ స్టార్ట్ ఉంటది కదా, ఈ స్టార్ట్ మనం ఓపెన్ చేయాలి అంటే కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ బటన్ ప్రెస్ చేశారు అంటే మనకి స్టార్ట్ ఓపెన్ అవుద్ది. మళ్ళీ క్లోజ్ చేయాలి అంటే అదే విండోస్ బటన్ మళ్ళీ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోద్ది. సెకండ్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి మనం రన్ లోకి వెళ్ళాలి అంటే సర్చ్ లో రన్ అని టైప్ చేస్తాం కదా, ఇలా కాకుండా విండోస్ ఆర్ అన్నాము అంటే రన్ ఓపెన్ అయిపోద్ది. ఇందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ సెర్చ్ చేసి డైరెక్ట్ గా ఇక్కడి నుంచే ఓపెన్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ అని టైప్ చేశాను, ఓకే అన్నాను అంటే నాకు నోట్ ప్యాడ్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ నాకు డెస్క్టాప్ మీద ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ సైజెస్ పెంచుకోవాలి అంటే మనం నార్మల్ గా అయితే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూ లో ఇక్కడ లార్జ్ ఐకాన్స్ అన్నాము అంటే ఈ ఐకాన్ సైజ్ పెరిగిపోద్ది. ఇందులో మనకి మీడియం, స్మాల్ ఐకాన్స్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన సైజ్ లో సెట్ చేసుకోవచ్చు. ఇది మనం షార్ట్ కట్ లో యూజ్ చేయాలి అంటే Ctrl+Shift+1 ప్రెస్ చేసాము అంటే, Ctrl+Shift+2 ప్రెస్ చేసాము అంటే కొంచెం సైజ్ తగ్గుద్ది. Ctrl+Shift+3 ప్రెస్ చేసాము అంటే ఇంకా సైజ్ తగ్గుద్ది. ఇంకా మీకు చిన్న సైజ్ కావాలి అంటే Ctrl+Shift+4 ప్రెస్ చేసాము అంటే మరి చిన్న సైజ్ లో వచ్చుద్ది. నాకైతే Ctrl+Shift+3 సరిపోద్ది. ఈ షార్ట్ కట్ కి ఆల్టర్నేటివ్ గా ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటది కదా, పైకి మూవ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఉన్న ఐకాన్స్ అన్ని సైజ్ పెరిగిపోతాయి. మళ్ళీ కిందకు స్క్రోల్ చేశారు అంటే సైజ్ తగ్గిపోతాయి. నెక్స్ట్ అలాగే నాకు టాస్క్ బార్ మీద ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కదా, మొత్తం ఎన్ని ఐకాన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫోటోషాప్ ఉంది, సెకండ్ క్లిప్ చాంప్ ఉంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇక్కడ మనకి 5 వరకు ఉన్నాయి. సపోజ్ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుద్ది కదా, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. గూగుల్ క్రోమ్ 5th ప్లేస్ లో ఉంది కాబట్టి విండోస్ బటన్ హోల్డ్ చేసి 5 అన్నారు అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిపోద్ది. విండోస్ బటన్ హోల్డ్ చేసి 3 అన్నాము అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయిపోద్ది. విండోస్ టీ అంటున్నా, మనకి విండోస్ టీ ప్రెస్ చేశారు అంటే మనకి సెలక్షన్, మనకి టాస్క్ బార్ మీద ఫోటోషాప్ సెలెక్ట్ అయింది. నాకు ఫోటోషాప్ కాదు, ఇక్కడ ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ అవ్వాలనుకోండి, కీబోర్డ్ లో యారో కీస్ ఉంటాయి కదా, మనం రైట్ యారో 1 టైం క్లిక్ చేసాము అంటే 1 టైం మూవ్ అవుద్ది. ఇలా మీరు ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ రైట్ సైడ్. అదే మీకు లెఫ్ట్ సైడ్ కావాలి అంటే లెఫ్ట్ యారో 1 టైం క్లిక్ చేస్తే 1 టైం మనం ఇలా క్లిక్ చేస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ వస్తాం. ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ మీదకి వచ్చాను, కీబోర్డ్ లో ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే మీకు కొన్ని ట్యాబ్స్ ఓపెన్ అయి ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసా, నెక్స్ట్ దిస్ పీసీ ఓపెన్ చేసా, ఇక్కడ నోట్ ప్యాడ్ ఫైల్ ఉంది, ఇది కూడా ఓపెన్ చేసా. మనకి విండోస్ 11 లో ఇక్కడ ఒక బటన్ ఉంటది, ఈ బటన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఎన్ని విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయో అన్ని విండోస్ కనబడతాయి. మీరు ఏ విండోలోకి వెళ్ళాలి అంటే ఆ విండో మీద క్లిక్ చేశారు అంటే ఆ విండోలోకి వెళ్ళిపోతారు. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా, ఇలా ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఉన్న విండోస్ అన్ని కనబడతాయి. మీకు కావాల్సిన విండో మీద క్లిక్ చేయడం మనకి అది ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ నాకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అయ్యి ఉంది కదా, ఇది క్లోజ్ చేయాలి అంటే షార్ట్ కట్ ఆల్ట్ F4, మన ఫంక్షన్ కీస్ లో F4 ఉంటది కదా, ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి F4 అన్నారు అంటే క్లోజ్ అయిపోద్ది. దీనికి ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+W. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఉన్న విండోస్ అన్ని మినిమైజ్ అయిపోవాలనుకోండి, దీనికి షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ D అనగానే అన్ని మినిమైజ్ అయిపోతాయి. మళ్ళీ మీకు ఓపెన్ అవ్వాలి అంటే మళ్ళీ విండోస్ D అన్నారు అంటే నార్మల్ గా వచ్చేస్తాయి. నెక్స్ట్ కీబోర్డ్ లో విండోస్ H అన్నాం అనుకోండి,
స్పీచ్ టు టెస్ట్ ఓపెన్ అవుద్ది. మీ దగ్గర ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఉన్నా, ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఉన్నా, ఏ సాఫ్ట్వేర్ లోకైనా వెళ్ళి మీరు ఇక్కడ ఉన్న స్పీచ్ టు టెస్ట్ యూస్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేసి మీకు ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి. మైక్రోఫోన్ పెట్టుకొని మాట్లాడడమే. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని మీరు మాట్లాడారు అనుకోండి, ఆ మాట్లాడింది మనకి టెస్ట్ రూపంలో వచ్చేసుద్ది. నెక్స్ట్ అలాగే కీబోర్డ్ లో విండోస్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేశారు అంటే మనకి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఉన్న స్క్రీన్ మొత్తం నాకు స్నాప్ షాట్ కావాలనుకోండి, ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం ఇదంతా నాకు స్క్రీన్ షాట్ అయ్యి మై పిక్చర్స్ లో ఉంటది. మనకి మై పిక్చర్స్ ఎక్కడ ఉంటది, దిస్ పీసీ ఓపెన్ చేశారు అనుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, పిక్చర్స్ అని ఉంటది కదా, పిక్చర్స్ లోకి వెళ్ళారు అంటే ఇక్కడ స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ కనబడుద్ది. ఇది ఓపెన్ చేశారు అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ క్లోజ్ చేసిన ఈ స్క్రీన్ షాట్ లో మొత్తం మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం ఫుల్ స్క్రీన్ వాడాం. అదే మీరు రెక్టాంగులర్ అన్నారు అనుకోండి, మీకు కావాల్సినట్టుగా ఒక బాక్స్ డ్రా చేయడమే. మీరు ఎక్కడ దాకా డ్రా చేశారో అక్కడ వరకు స్క్రీన్ షాట్ వచ్చేసుద్ది. మనం మొత్తం కలిపి ఒకేసారి చూద్దాం. మళ్ళీ షార్ట్ కట్ లోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఫ్రీ ఫామ్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చినట్టుగా డ్రా చేసుకోవచ్చు. మీరు ఎలా అయితే డ్రా చేస్తారో ఆ లోపల ఉన్నదంతా మనకి స్క్రీన్ షాట్ కింద వచ్చుద్ది. ఇలాగ మనం స్నాప్ షాట్స్ డిఫరెంట్ మెథడ్స్ లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తున్నా మనకి టాస్క్ మేనేజర్ వచ్చుద్ది. అసలు ఈ టాస్క్ మేనేజర్ ఎలా యూజ్ అవుద్ది అంటే మీరు ఏమైనా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు మీ పీసీ గానీ మీ ల్యాప్టాప్ గానీ స్ట్రక్ అయిపోయింది అనుకోండి, మీరు మౌస్ తో మూవ్ చేద్దాం అనుకున్నా మూవ్ అవ్వట్లా. ఈ టైంలో ఈ టాస్క్ మేనేజర్ బాగా యూజ్ అవుద్ది. ప్రెసెంట్ మీరు ఏమేమి ఓపెన్ చేశారో అవన్నీ ఇక్కడ కనబడతాయి. మీకు దేని వల్ల స్ట్రక్ అయ్యింది అన్నది ఐడియా ఉంటే సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి అండ్ టాస్క్ అంటే అది రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అవడమే కాదు, మీరు షట్ డౌన్ చేయకుండా మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ నార్మల్ గా రన్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే మనం మినిమైజ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మినిమైజ్ చేస్తాం కదా, అలాగే మ్యాక్సిమైజ్ చేయాలి అంటే ఈ మధ్యలో బటన్ యూస్ చేస్తాం. ఈ మినిమైజ్ కి మ్యాక్సిమైజ్ కి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. కీబోర్డ్ లో విండోస్ బటన్ హోల్డ్ చేసి డౌన్ ఏరో 1 టైం క్లిక్ చేశారు అనుకోండి, మినిమైజ్ అవుద్ది. మీకు ఇంకా మినిమైజ్ అవ్వాలి అంటే మళ్ళీ అదే షార్ట్ కట్ యూస్ చేసిన విండోస్ బటన్ హోల్డ్ చేసి డౌన్ యారో, నాకు శాంతం మినిమైజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మ్యాక్సిమైజ్ అవ్వాలి అంటే విండోస్ బటన్ హోల్డ్ చేసి అప్ యారో 1 టైం క్లిక్ చేశారు అంటే మ్యాక్సిమైజ్ అవుద్ది. నాకు పూర్తిగా మ్యాక్సిమైజ్ అవ్వాలి అంటే విండోస్ బటన్ హోల్డ్ చేసి మళ్ళీ అప్ యారో ప్రెస్ చేస్తున్నాను, నాకు పూర్తిగా మ్యాక్సిమైజ్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఇక్కడ URL లోకి వెళ్ళాలనుకోండి, మనం ఇలా క్లిక్ చేసి URL లోకి వెళ్తాం కదా, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. కంట్రోల్ L ప్రెస్ చేసినా మనం URL లోకి వెళ్తాం. నెక్స్ట్ అలాగే మీరు ఏమైనా ఫోల్డర్ కానీ ఫైల్ కానీ దేనికైనా రీనేమ్ చేయాలి అంటే షార్ట్ కట్ వచ్చేటప్పటికి సపోజ్ ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది, సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో F2 అన్నారు అనుకోండి, మనకి రీనేమ్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇదే ఫంక్షన్ కీస్ లో మనకి F5 ఉంటది కదా, F5 1 టైం ప్రెస్ చేశారు అంటే 1 టైం రీఫ్రెష్ అవుద్ది. అసలు ఈ రీఫ్రెష్ ఎందుకు యూస్ చేస్తాం, మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ స్లో అనిపిస్తే ఈ రీఫ్రెష్ యూస్ చేస్తాం. ఈ రీఫ్రెష్ మీకు షార్ట్ కట్ కాకుండా నార్మల్ గా కావాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ రీఫ్రెష్ అని ఉంటది, ఇక్కడ క్లిక్ చేసి రీఫ్రెష్ చేయొచ్చు. మీరు F5 బటన్ 1 టైం క్లిక్ చేస్తే 1 టైం రీఫ్రెష్ అవుద్ది. మీరు ఆ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నా మనకి చాలా టైమ్స్ రీఫ్రెష్ అవుద్ది. నెక్స్ట్ కీబోర్డ్ లో విండోస్ L ప్రెస్ చేశారు అనుకోండి, మనం లాగిన్ స్క్రీన్ దగ్గరికి వెళ్తాం. అక్కడ మీరు జీమెయిల్ అకౌంట్ తో మళ్ళీ సైన్ ఇన్ అవ్వడమే. నెక్స్ట్ మనం షట్ డౌన్ చేయాలి అంటే స్టార్ట్ లోకి వచ్చి ఇక్కడికి వచ్చి షట్ డౌన్ చేస్తాం కదా, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ X అన్నారు అంటే ఇక్కడికి వెళ్తారు. ఇప్పుడు నేను ఏ బటన్ మీద నా ఫింగర్ లేదు, నెక్స్ట్ U ప్రెస్ చేయండి, మళ్ళీ U అన్నారు అంటే షట్ డౌన్ అయిపోద్ది. నేనైతే షట్ డౌన్ చేయట్లా. నెక్స్ట్ రీస్టార్ట్ కూడా షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి విండోస్ బటన్ హోల్డ్ చేసి X ప్రెస్ చేశారు అంటే మళ్ళీ ఇక్కడికే వస్తారు. కీబోర్డ్ లో U అన్నారు అంటే నెక్స్ట్ R అన్నారు అంటే రీస్టార్ట్ అయిపోద్ది. షట్ డౌన్ కి రీస్టార్ట్ కి బటన్స్ క్రియేట్ చేసి అవి మనం టాస్క్ బార్ మీద పెట్టుకోవచ్చు. షట్ డౌన్ బటన్ మీద క్లిక్ చేయగానే షట్ డౌన్ అయిపోద్ది, రీస్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే రీస్టార్ట్ అయిపోద్ది. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ లో. ఇది ఎలా చేయాలో చెప్తున్నాను. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఈ న్యూ లో షార్ట్ కట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ షట్ డౌన్ స్పేస్ ఇచ్చి -S, ఈ ఐఫెన్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో పైన మనకి నెంబర్స్ ఉంటాయి కదా, 0 పక్కన ఉంటుంది, మళ్ళీ స్పేస్ ఇస్తున్న -T, మళ్ళీ స్పేస్ ఇస్తున్న 1.
నెక్స్ట్ అంటున్నా నాకు ఇక్కడ షట్ డౌన్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కావాలి, దానికోసం డైరెక్ట్ గా టైప్ చేసేస్తున్నా, షట్ డౌన్ ఇచ్చి ఫినిష్ అంటున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే షట్ డౌన్ బటన్ క్రియేట్ అయింది. నెక్స్ట్ రీస్టార్ట్ బటన్ క్రియేట్ చేస్తున్నా, రైట్ క్లిక్ చేసి న్యూ లో షార్ట్ కట్ ఇక్కడ షట్ డౌన్ స్పేస్ ఇచ్చి ఇక్కడ -R మనం రీస్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ స్పేస్ ఇచ్చి -T1. నెక్స్ట్ అంటున్నా ఇక్కడ నాకు నేమ్ వచ్చేటప్పటికి రీస్టార్ట్ ఫినిష్ అంటున్నా. ఈ బటన్స్ కి మనం ఐకాన్స్ కూడా అప్లై చేయొచ్చు. ఫస్ట్ నేను షట్ డౌన్ బటన్ కి ఐకాన్ అప్లై చేస్తున్నా. షట్ డౌన్ బటన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసాము అంటే ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రాపర్టీస్ లో ఇక్కడ షార్ట్ కట్ ఉంటది. షార్ట్ కట్ లో చేంజ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డిఫాల్ట్ ఐకాన్స్ ఉంటాయి, ఇందులో మీకు కావాల్సిన ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. నాకు షట్ డౌన్ కి ఈ ఐకాన్ కావాలి, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. నెక్స్ట్ అప్లై ఓకే. ఇక్కడ నాకు షట్ డౌన్ కి ఐకాన్ మారిపోయింది కదా. నెక్స్ట్ రీస్టార్ట్ కూడా ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్ షార్ట్ కట్ లో చేంజ్ ఐకాన్. నాకు రీస్టార్ట్ కి వచ్చేటప్పటికి ఇందులో మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. నాకైతే ఇది కావాలి, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే అప్లై ఓకే. నెక్స్ట్ ఈ షట్ డౌన్ రీస్టార్ట్ బటన్స్ మనకి టాస్క్ బార్ మీదకి రావాలనుకోండి, ఫస్ట్ షట్ డౌన్ బటన్ ని టాస్క్ బార్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నెక్స్ట్ రీస్టార్ట్ బటన్ ని ఇప్పుడు మీరు ఈ షట్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ షట్ డౌన్ అయిపోద్ది. ఈ రీస్టార్ట్ మీద క్లిక్ చేశారు అంటే రీస్టార్ట్ అయిపోద్ది. నాకు డెస్క్టాప్ మీద టాస్క్ బార్ మీద రెండింటి మీద అవసరం లేదు, నాకు టాస్క్ బార్ మీద ఉంటే చాలు అంటే డెస్క్టాప్ మీద ఈ రెండు సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేశారు అంటే ఈ రెండు డిలీట్ అయిపోతాయి. మనం టాస్క్ బార్ మీద యూస్ చేయొచ్చు. మనం రన్ లోకి వెళ్ళాలి అంటే సర్చ్ లో RUN రన్ అని టైప్ చేసాము అంటే ఇక్కడ రన్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన కమాండ్స్ లోకి వెళ్తాం. దీనికి కూడా షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ R అన్నారు అంటే రన్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ నేను టెంప్ అని టైప్ చేస్తున్నా. టెంప్ అంటే టెంపరరీ ఫైల్స్. ఈ ఫైల్స్ అన్ని మనకు అన్నెసెసరీ ఫైల్స్. ఇక్కడ నాకైతే కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అదే మీకు ఎక్కువ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి ఈ ఫైల్స్ యొక్క స్పేస్ మొత్తం మనకి విండోస్ డ్రైవ్ లో వచ్చుద్ది. ఈ ఫైల్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయడం వల్ల మనకి C డ్రైవ్ లో స్పేస్ తగ్గుద్ది, అలాగే మన పీసీ గానీ ల్యాప్టాప్ గానీ స్పీడ్ గా రన్ అవుతాయి. ఇందులో మనకి కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వని ఫైల్స్ ని వదిలేయండి, క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ రన్ కమాండ్ వచ్చేటప్పటికి %temp ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. కంట్రోల్ A అని అసలు మనకి స్పేస్ ఎంత ఉందో చూద్దాం. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అంటున్నా. ఇక్కడ మనకి దరిదాపు 2 GB పైన ఉంది. ఈ ఫైల్స్ అన్ని మనకు అసలు యూజ్ ఉండవు. ఇప్పుడు మనం డిలీట్ చేసాం అనుకోండి మన C డ్రైవ్ లో 2 GB వరకు స్పేస్ అనేది ఫ్రీ అవుద్ది. ఎస్ అంటున్నా, ఈ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. కంటిన్యూ అంటున్నా. కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వవు, క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ప్రిఫెచ్ కంట్రోల్ A అంటున్నా. ఈ ఫైల్స్ కూడా మనకి యూజ్ ఉండవు, ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నా. రీసెంట్ అంటే మనం రీసెంట్ గా ఓపెన్ చేసిన ఫైల్స్ ఏమైనా ఉంటే ఇవి కనబడతాయి, అవి కూడా డిలీట్ చేసుకోండి. ఇలాగ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు వీక్ కి 1 టైం కానీ మంత్ కి 1 టైం కానీ ఇలా క్లియర్ చేసుకున్నారు అంటే మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ స్పీడ్ గా ఉంటది. మనకి ఇంకోటి కూడా ఉంటది, ఇంకోటి వచ్చేటప్పటికి క్లీన్ MGR. ఇక్కడ మనకి డ్రైవ్స్ ఉంటాయి, మీరు ఏ డ్రైవ్ లో క్లీన్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు OS డ్రైవ్ వచ్చేటప్పటికి CA కాబట్టి C మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఏ ఫైల్స్ డిలీట్ అవ్వాలి అన్నది మార్క్ పెట్టుకోవచ్చు. టెంపరరీ ఫైల్స్, రీసైకిల్ బిన్ ఫైల్స్, డైరెక్ట్ ఎక్స్ కి సంబంధించిన అన్నెసెసరీ ఫైల్స్ ఇవన్నీ మార్కులు పెట్టి ఓకే అన్నారు అనుకోండి డిలీట్ చేయమంటారా అని మెసేజ్ వచ్చింది. డిలీట్ ఫైల్స్ అన్నారు అంటే ఈ అన్నెసెసరీ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ నేను ఈ డ్రైవ్ లో ఉన్నాను. ఈ డ్రైవ్ లో ఇక్కడ ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ ని నీ కమాండ్ ద్వారా హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. ఫస్ట్ హైడ్ చేస్తున్నా. దానికోసం పైన మనకి లొకేషన్ ఉంటది కదా, ఇక్కడ CMD అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇలాగా మీరు ఏ డ్రైవ్ లో అయితే ఫోల్డర్ ని హైడ్ చేద్దాం అనుకుంటున్నారో డైరెక్ట్ గా ఆ డ్రైవ్ లోకి వెళ్ళిపోయి పైన టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి ఆ లొకేషన్ ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఇక్కడ ఈ డ్రైవ్ వచ్చింది కదా. నెక్స్ట్ attrib స్పేస్ ఇచ్చి +H స్పేస్ ఇచ్చి +S స్పేస్ ఇచ్చి +R. నెక్స్ట్ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. నేను హైడ్ చేసే ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి ఫైల్స్ కాబట్టి ఫైల్స్ అనేస్తున్నా. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మనకి ఈ ఫైల్స్ అనే ఫోల్డర్ హైడ్ అయిపోద్ది. మీరు ఎక్కడ చూసినా మీకు ఈ ఫోల్డర్ కనబడదు. మీరు ఎప్పుడైనా అన్హైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు అన్హైడ్ చేయాలి అంటే
నాకు ఎక్కడ ఉంది, ఈ డ్రైవ్లో ఉంది కదా, ఈ డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ సిఎండి అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన యాట్రిబ్. ఇందాక మనం ప్లస్లు యూజ్ చేసాం, ఇప్పుడు మైనస్లు, -H -S -R. నాకు ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి ఫైల్స్. ఎంటర్ ప్రెస్ చేశాను అంటే నాకు అన్హైడ్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఫైల్స్ అనే ఫోల్డర్ అన్హైడ్ అయిపోయింది. నెక్స్ట్ CALC అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి, మనకి క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుద్ది. MS Info 32 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి, మీరు యూస్ చేస్తున్న ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ అలాగే OS స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ హైలైట్ అవుతాయి. OS నేమ్ వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్ విండో హోమ్ సింగిల్ లాంగ్వేజ్. నెక్స్ట్ నేను యూస్ చేస్తున్న ల్యాప్టాప్ నేమ్ మోడల్, నెక్స్ట్ నేను ఏ ప్రాసెసర్ యూస్ చేస్తున్నా, ఇలాగా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ హైలైట్ అవుద్ది. appwiz.cpl ఇలా రన్ కమాండ్ ఇస్తే ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లు అన్నీ కనబడతాయి. మీరు ఏమైనా సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలి అంటే దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అన్నారు అంటే ఆ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ అయిపోద్ది. నెక్స్ట్ ncpa.cpl ఇది వచ్చేటప్పటికి నెట్వర్క్ కనెక్షన్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే షార్ట్ కట్ లో ఇలాగెళ్తాం. నెక్స్ట్ devmgmt.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే డివైస్ మేనేజర్ లోకి వెళ్తాం. ఈ డివైస్ మేనేజర్ మనకి ఎలా యూజ్ అవుద్దంటే, మనకి డ్రైవ్స్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయినాయా లేదా అన్నది ఈ డివైస్ మేనేజర్ లోకి వచ్చి చెక్ చేసుకుంటాం. సపోజ్ మీకు USB కి సంబంధించిన డ్రైవ్స్ ఇన్స్టాల్ అయినాయా లేవా అన్నది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్ గా ఇన్స్టాల్ అయినాయి. ఇన్స్టాల్ అవ్వకపోతే మీరు చూస్తున్న ఇమేజ్ రూపంలో కనబడుద్ది. సపోజ్ ఇక్కడ డిస్ప్లే అడాప్టర్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నా, నాకైతే పర్ఫెక్ట్ గానే ఇన్స్టాల్ అయినాయి. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే ఇన్స్టాల్ అవ్వని దాని మీద రైట్ క్లిక్ చేసి అప్డేట్ డ్రైవ్ అంటే మనకు ఒక్కొక్కసారి ఆటోమేటిక్ గా డ్రైవ్ అప్డేట్ అయిపోద్ది. ఒకవేళ మనకి అప్డేట్ అవ్వకపోతే మనం ఇంటర్నెట్ నుంచి డ్రైవ్స్ డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకుంటాం. మళ్ళీ విండోస్ R అంటున్నా. నెక్స్ట్ TASKMGR మనకి టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుద్ది. ఈ టాస్క్ మేనేజర్ ఎలా యూజ్ అవుద్ది అన్నది ప్రీవియస్ క్లాస్ లో డీటెయిల్ గా చెప్పాను, క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ కంట్రోల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుద్ది. మన ఈ కంట్రోల్ ప్యానల్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ లోకి వచ్చారు అంటే ఇక్కడ మళ్ళీ మనకి ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్స్, డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ రెండు కనబడతాయి. ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్స్ లోకి వెళ్ళాం అనుకోండి, మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లు అన్ని కనబడతాయి. మనకు కావాల్సింది అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ diskmgmt.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మనం డిస్క్ మేనేజ్మెంట్ లోకి వెళ్తాం. ఈ డిస్క్ మేనేజ్మెంట్ యూస్ చేసి ఇక్కడ మనకి డ్రైవ్స్ కనబడుతున్నాయి కదా, మీకు ఒక ఎడిషనల్ డ్రైవ్ వచ్చేలాగా క్రియేట్ చేయాలి అన్న చేయొచ్చు. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ చార్ మ్యాప్ ఈ వచ్చేటప్పటికి మన MS వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ, పవర్ పాయింట్లో కానీ, ఫోటోషాప్లో కానీ మీకు ఎక్కడ కావాలి అన్న యూస్ చేయొచ్చు. మీకు సింబల్స్ కావాలి అంటే కింద మనకి వెబ్డింగ్స్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ అన్నాము అంటే సెలెక్ట్ అవుద్ది. నెక్స్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి యూస్ చేయొచ్చు. ఇక్కడ మనకి లవ్ సింబల్స్ ఉంటాయి, అలాగే ఫోన్కి సంబంధించినవి ఉంటాయి. దీని కింద కూడా ఈ ఆప్షన్ ఉంటుంది వింగ్డింగ్స్, ఇక్కడ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ మనకి ఫోన్కి సంబంధించింది. క్లోజ్ చేస్తున్నా. టైం, డేట్, ఫుల్ స్టాప్, CPL డేట్ అండ్ టైం వచ్చుద్ది. మీ డేట్ కానీ టైం కానీ తప్పు ఉంటే ఇక్కడ చేంజ్ డేట్ అండ్ టైం మీద క్లిక్ చేసి మార్చుకుంటాం. మళ్ళీ విండోస్ R అని విన్వర్ ఇది వచ్చేటప్పటికి మనం ఏ OS యూస్ చేస్తున్నాం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చుద్ది. DXDIAG ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మనకి డైరెక్ట్ఎక్స్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి మన PC యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మీకు ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకోండి, ఇక్కడ మనకి రెండర్ అని ఉంది కదా, ఈ రెండర్ లోకి వెళ్ళారు అంటే గ్రాఫిక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చుద్ది. ఇందులో మనకి గ్రాఫిక్ కార్డ్ నేమ్, మోడల్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవచ్చు. విండోస్ R అంటున్నా. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికి PSR ఇక్కడ మనకి స్టెప్స్ రికార్డర్ వచ్చుద్ది. ఇది అసలు మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే, మీరు స్టార్ట్ రికార్డర్ అన్నారు అనుకోండి, మనకి స్టార్ట్ అయింది. నెక్స్ట్ దిస్ PCలోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఈ డ్రైవ్లోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ స్టోరీస్ ఇన్ తెలుగు అన్నది కదా, దీనిలోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ వరకు చాలు అంటే స్టాప్ అండ్ రివ్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇప్పుడు మీరు ఏమేమి చేశారో అన్ని మనకి స్టెప్స్ రూపంలో. నేను డెస్క్టాప్ మీద నుంచి దిస్ PCలోకి వెళ్ళాను, దిస్ PCలోంచి ఈ డ్రైవ్ లోకి వచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకి టెస్ట్ రూపంలో కూడా వచ్చుద్ది. ఇక్కడ మనకి ఈ డ్రైవ్ కనబడుతుంది కదా, ఇలా మనం ఫొటోస్ రూపంలో. ఇక్కడ నేను సేవ్ అంటున్నా. ఇది మనకి జిప్ ఫైల్ లో వచ్చుద్ది. ఇక్కడ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్
ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.